See, actually, up to 3 years back, probably 3 years back, mundu varaku kuda option used to have a lot of significance. Means if you get very high scores in optional and relatively average scores in GS, you could get a rank for sure. Now the scenario is that when optional scores are relatively reduced, GS scores are relatively increased. Equal చేస్తారు మొత్తం. సో of course అది కొంత గుడ్ ఉంది, కొంత బ్యాడ్ అనుకోండి దానికి. అయితే అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ దట్ ఈవెన్ టెక్నికల్ ఆప్షనల్స్ ఎర్లియర్ యూస్ టు హ్యావ్ లాట్ ఆఫ్ సే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో ఈవెన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇవన్నిటికి 340, 350 చాలా ఈజీగా ఇచ్చారు అనమాట. అరౌండ్ 30-40 మెంబర్స్ మ్యాథ్స్ 340 వచ్చేవాళ్ళు ఉండేవారు. ఇప్పుడు అట్లా ఏం లేదు, ఆ రేంజ్ 1 or 2 మెంబర్స్. నేను పిఎస్ఆర్ అవనివ్వండి, ఆంధ్ర అవనివ్వండి, మార్క్స్ అన్ని రిలేటివ్ గా సబ్సైడ్ చేశారు. ఎందుకంటే జిఎస్ రిలేటివ్ గా పెంచారు. జిఎస్ ఒకప్పుడు ఈవెన్ గెట్టింగ్ 400 ఈస్ రిలేటివ్లీ డిఫికల్ట్. నౌ 460 ప్లస్ 450 ప్లస్ 4 పేపర్స్ కలిపి జిఎస్ స్కోర్ అంటే 4 పేపర్స్ కలిపి లెక్కేస్తాం 1 2 3 4. దానికి 450 ప్లస్ చాలా మంది ఉంటున్నారు. ఓకే, సో దేన్ని కూడా నెగ్లెక్ట్ చేయకూడదు ఇప్పుడున్న సినారియోలో. అండ్ వన్ కెనాట్ గెట్ ఎ ర్యాంక్ ఓన్లీ విత్ ఆప్షనల్ ఆర్ ఓన్లీ విత్ జిఎస్. రెండు కలిసి బాగా వర్కౌట్ అయితేనే అవుతుంది. సి 1 పేపర్ కొంచెం అటు ఇటుగా యాక్సెప్టబుల్, మరి 2 పేపర్లు 3 పేపర్లు పాడైతే మాత్రం ర్యాంక్ అయితే రాకపోవచ్చు. మేబీ ఇంటర్వ్యూ కాల్ రావచ్చేమో కానీ ర్యాంక్ అయితే రాకపోవచ్చు. ఓకే, సో ఏ పేపర్ని కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఫస్ట్ మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్. ఈవెన్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ లాస్ట్ వీక్ నేనే తీసుకున్నాను కాబట్టి డైలీ కరెంట్ అఫైర్స్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ రిపీటెడ్ ఉంటాయి. పెద్దగా అదర్ దాన్ దట్ సిగ్నిఫికెన్స్ అయితే ఎక్కువ ఏం జరగలేదు. మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్. మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ అనేది ఫార్మేషన్ ఎందుకు అవ్వాల్సి వచ్చింది అసలు? మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ పేర్లు ఏముంది? మినరల్స్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్. మినరల్ సెక్యూరిటీ. ఫుడ్ సెక్యూరిటీ అంటే ఫుడ్ సెక్యూరిటీ అంటే ఏంటి? ఫుడ్ సెక్యూరిటీ అని అంటాం కదా. ఎవరు ఫుడ్ సెక్యూరిటీ అంటే అందరికీ ఫుడ్ అవైలబుల్ గా ఉండాలి, యాక్సెసిబుల్ గా ఉండాలి, అఫోర్డబుల్ గా ఉండాలి. సో అంటే మనకి రౌండ్ ద క్లాక్ ఎప్పుడైనా సరే మనకు ఫుడ్ అవైలబుల్ గా ఉండాలి. ఫుడ్ ఉన్నంత మాత్రం కాదు, అది నార్మల్ పీపుల్ కన్జ్యూమ్ చేసే విధంగా, వాళ్ళు కొనుక్కునే విధంగా ఉండాలి. ఓకే, అది ఫుడ్ సెక్యూరిటీ అంటాం. సిమిలర్ గా ఎనర్జీ సెక్యూరిటీ. ఎనర్జీ సెక్యూరిటీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏమైనా ఇండస్ట్రీస్ రన్ అవ్వాలన్నా ఆర్ఎల్స్ మన ఇల్లు నడాలన్నా, హౌస్ హోల్డ్స్ నడాలన్నా సరే ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్. నౌ వీ నీడ్ ఎనర్జీ సెక్యూరిటీ ఆల్సో, రైట్? ఈవెన్ ఫుడ్ సెక్యూరిటీ గురించి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి తెలుసు కదా, యాక్చువల్లీ ఇండియా ఈజ్ ఎక్స్పోర్టింగ్ ఏ లాట్ టు ఫారిన్ కంట్రీస్. వీట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అరౌండ్ 3-4 months బ్యాక్ యూట్యూబ్ లోని, ఇన్స్టాగ్రామ్ లో చాలా ఎక్కువ వచ్చేది. మనం యుఎస్ లో అందరూ సూపర్ మార్కెట్స్కి వెళ్ళి రైస్ బ్యాగ్స్ అన్ని ఎలా పడితే అలా కొనేసేవారని. మేజర్ రీజన్ ఏంటి అంటే ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ డిపెండెంట్ ఆన్ ఇండియన్ ఫుడ్ ఎక్స్పోర్ట్స్. ఓకే, ఇండియన్ ఫుడ్ ఎక్స్పోర్ట్స్. అయితే ఇదంతా ఎప్పుడు మారింది అంటే 1970s తర్వాత మారింది. అర్లియర్ 1970s ముందు నౌ సి ఫుడ్ సెక్యూరిటీ సినారియో అంతా నేను ఇక్కడ ఉన్న దానికి లింక్ చేస్తున్నాను. ఆల్ దిస్ ఫుడ్ సెక్యూరిటీ ఇండియా హెడ్ అచీవ్డ్ ఓన్లీ ఆఫ్టర్ 1970s. ఎర్లియర్ ఇండియాని వరల్డ్ కంట్రీస్ ఎట్లా చూసేవారంటే బెగ్గింగ్ బౌల్ లా చూసేవారు. ఇండియా యూస్ టు ఇన్ ఫారెన్ పేపర్స్ ఇండియా యూస్ టు బి నేమ్డ్ బై 2 different నేమ్స్. బెగ్గింగ్ బౌల్ అని, ఇండియాని షిప్ టు మౌత్ అని అనేవారు. వై? బికాస్ బెగ్గింగ్ బౌల్ అంటే అర్థం ఉండొచ్చు, ఒక ఇండియన్ ప్రొడక్షన్ అవ్వట్లేదు కాబట్టి వీఆర్ ఇంపోర్టింగ్ ఫ్రమ్ ఫారెన్ కంట్రీస్. వాట్ ఈస్ ది షిప్ టు మౌత్? ఎస్ఎస్ లో, ఎథిక్స్ లో అన్నింటిలో యూజ్ అవుతుంది. షిప్ టు మౌత్ అంటే ద థింగ్ ఈస్ దట్ మనకి వీ డు నాట్ హ్యావ్ ఈవెన్ నార్మల్ ఫుడ్స్ టు కన్స్యూమ్. వీ హ్యావ్ టు ఇంపోర్ట్ ఫ్రమ్ షిప్స్. మనకి యుఎస్ నుండి షిప్స్ ద్వారా వచ్చి మన నోటి వరకు వెళ్ళేది. యుఎస్ నుండి మనము PL 480 స్కీమ్ ద్వారా అగ్రికల్చర్ అయింది ఇదంతా. ఐ మీన్ ఫుడ్ సెక్యూరిటీ అయిందా? ఓకే, అయినప్పుడు తెలుస్తుంది అంటే ఈ PL 480 స్కీమ్ అనేది మనకి యుఎస్ఏ తో అగ్రిమెంట్ ఉండేది. దాని ద్వారా మనము ఫుడ్ గ్రెయిన్స్ ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. ఓకే, ఫుడ్ గ్రెయిన్స్ ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. నౌ వాట్ హ్యాపెండ్ దట్ ఒక సినారియోలో ఏమైందంటే యుఎస్ కి మనకి చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి 1960s ఆ టైంలో. వాళ్ళు ఎక్స్పోర్ట్ ఆపేస్తామని. నౌ మన ఫుడ్ సెక్యూరిటీ ఎవరి చేతిలో ఉంది? అప్పుడు యుఎస్ఏ చేతిలో ఉంది. మన ఫుడ్ సెక్యూరిటీ యుఎస్ఏ చేతిలో ఉందా? ఇఫ్ దే హ్యాడ్ కట్ మనకు చాలా ప్రాబ్లం వచ్చేది. నౌ ఇందిరాగాంధీ గారు అప్పుడు ఉండేటప్పుడు షీ హ్యాడ్ థాట్ దట్ వీ షుడెంట్ బి అట్ ద మర్సీ ఆఫ్ ఎనీ ఫారెన్ కంట్రీ, సో వీ నీడ్ ఫుడ్ సెక్యూరిటీ.
అప్పుడు ఎంఎస్ స్వామినాథన్ రావడం, గ్రీన్ రెవల్యూషన్ తీసుకోవడము అంతా చేసి ఒక 70 years or 60 years ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే ఇప్పటికి ద థింగ్ ఈజ్ దట్ దే ఆర్ డిపెండెంట్ ఆన్ వీట్, రైస్, బాస్మతి ఫ్రమ్ ఇండియా. మెనీ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ ఆర్ డిపెండెంట్ ఆన్ ఇండియా. దిస్ ఈజ్ సక్సెస్ స్టోరీ ఆఫ్ అవర్ ఫుడ్ సెక్యూరిటీ. ఓకే, ఈవెన్ ఇండిపెండెన్స్ పోలిస్తే మనకి రిలేటివ్ గా చాలా సెక్టార్స్ లోని మన సక్సెస్ స్టోరీ చాలా హార్డ్ వర్క్ తర్వాత వచ్చింది. ఈవెన్ నౌ వీఆర్ రీసెంట్లీ ప్రైవేట్ సెక్టర్ లైక్ అగ్నికుల్ కాస్మోస్ had launched ప్రైవేట్ రాకెట్. మన స్కైరూట్ ఏరోస్పేస్ హైదరాబాద్ లో ఉండే స్కైరూట్ ఏరోస్పేస్ విక్రమ్ ఎస్ అనే రాకెట్ లాంచ్ చేసింది. ఇవన్నీ ప్రైవేట్లీ బిల్డ్. కానీ పాస్ట్ లోని యూ మైట్ హావ్ సీన్ దిస్ ఇన్ యూట్యూబ్ ఆర్ ఇన్స్టాగ్రామ్. సైకిల్ మీద ఫస్ట్ టైం లాంచ్ చేసేటప్పుడు ఇస్రో పార్ట్స్ తీసుకెళ్ళదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్ ఉండే అంత సినారియోలో ఇప్పుడు మనము ఫారెన్ కంట్రీస్ ఒక శాటిలైట్స్ మనం లాంచ్ చేస్తున్నాం. యూఏఈ శాటిలైట్స్, భూటాన్ శాటిలైట్స్, బంగ్లాదేశ్ శాటిలైట్స్, శ్రీలంకన్ శాటిలైట్స్. వీఆర్ లాంచింగ్ మెనీ కంట్రీస్ శాటిలైట్స్ ఆఫ్ మెనీ కంట్రీస్. ఈవెన్ స్పేస్ ఎకానమీ, ఈవెన్ రీసెంట్లీ వీఆర్ లాంచ్ ఇండియన్ స్పేస్ పాలసీ 2023. జాగ్రఫీ ఆప్షన్ లో కూడా వచ్చినట్టుంది. సో స్పేస్ జాగ్రఫీ ఆప్షన్ ఎవరు ఉన్నారా? స్పేస్ ఎకానమీని డెవలప్ చేయడానికి హిస్టరీ, మ్యాథ్స్కి వెళ్తే జాగ్రఫీ వస్తుంది. స్పేస్ ఎకానమీని డెవలప్ చేయడానికి ఇండియన్ స్పేస్ పాలసీ 2023 కూడా చూసాం. నా ఇవన్నీ ఏంటంటే మనకి ఫుడ్ సెక్యూరిటీ అచీవ్ చేయడానికి ఇబ్బంది పడ్డాం. డిఫరెంట్ సెక్టార్స్ చాలా ఇబ్బంది పడ్డాం. నా ఈవెన్ మినరల్స్ అనేది, ఇప్పుడు ఫుడ్ సెక్యూరిటీ అనేది మన దగ్గర కెపాసిటీ ఉంది, మనం ఏమైనా చేయగలిగాం. బట్ మినరల్స్కి ఆ కేసు కాదు. వై? మినరల్స్ అనేది మన అర్థంలో ఉంటేనే కదా మనం ఏమైనా చేయగలం. మనకు ప్రొడ్యూసింగ్ కెపాసిటీ లేదు. ఇప్పటికిప్పుడు వెళ్ళి నేను ఆంధ్రాలో క్యాడ్మియం పండించాలంటే అవ్వదు కదా. ఫాజిల్స్ లోపలికి వెళ్ళాలి, కావాల్సిన కాన్ఫిగరేషన్ రావాలి, మెటమార్ఫోస్ రాక్స్ రావాలి, అక్కడ నుండి బోల్డ్ అంత ప్రాసెస్ జరిగి ప్రెషర్, టెంపరేచర్ మొత్తం అంతా లింక్ అయ్యి, రాక్ ఫార్మేషన్ చదివారు కదా, ప్రెషర్, టెంపరేచర్ మొత్తం అంతా జరిగి అప్పుడు అది ఎలా ఫామ్ అవుతుందో దానికి కూడా తెలియదు స్టార్టింగ్. సో అంత సినారీ ఉంది కాబట్టి మనకు లేదు. నౌ ద ప్రాబ్లమ్ ఈస్ దట్ ఫర్ ఆల్ దీస్ మినరల్స్ వీఆర్ డిపెండెంట్ ఆన్ ఫారెన్ కంట్రీస్. ఓకే, చైనా మీద వీఆర్ హెవీలీ డిపెండెంట్. ఈవెన్ సౌత్ అమెరికన్ కంట్రీస్ మీద మనం హెవీలీ డిపెండెంట్. cadmium, lithium, this many critical earth, rare earth minerals, niobium, ఇలాంటివన్నిటికి కూడా మనము we are dependent on foreign countries. The problem is that అలాంటి సినారియోలోని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, if any sort of problems they are cutting their supply, any sort of geopolitical instability they are not allowing to for export of those minerals to India. అప్పుడు ఇండియన్ ఇండస్ట్రీస్ చాలా ఇబ్బంది పడతాయి కదా. నౌ లిథియం ఈజ్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ఎలక్ట్రిక్ వెహికల్స్, సెమీ కండక్టర్స్ ఆర్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ఆల్ ద ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ, రైట్? ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. సెమీ కండక్టర్స్ అరౌండ్ మోర్ దెన్ 90% ఆఫ్ సెమీ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈస్ బీయింగ్ డన్ ఇన్ తైవాన్, సౌత్ కొరియా, చైనా. సో మనం ఇలాంటి సిచ్యువేషన్స్ లో ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే కొన్ని కంట్రీస్ కలిసి మినరల్ సెక్యూరిటీ కావాలని ఫిక్స్ అయ్యారు. దే హడ్ ఫార్మ్డ్ ఎ గ్రూప్ కాల్డ్ మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్. 14 countries ప్లస్ ఇండియా. మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ లో ఇండియా మెంబరా కదా? నౌ మెయిన్స్ కి అయితే ఇది రిలేటివ్లీ చాలా వెరీ హైలీ సిగ్నిఫికెంట్. అంటే సప్లై చైన్ ఇష్యూస్ మొత్తం వచ్చాయని ఇయర్ మెయిన్స్ లో కూడా వచ్చింది ఇండైరెక్ట్ గా క్వశ్చన్ అదే. నౌ ప్రిలిమ్స్ లోని విచ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ ఇండియా ఈస్ పార్ట్ నాట్ పార్ట్ అని అడుగుతాడు జనరల్ గా. నౌ సో మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ లో ఇండియా పార్టే కదా. ఓకే, అది జనరల్ గా అయితే వెస్ట్ బేస్డ్ ఆర్గనైజేషన్. అంటే యుఎస్ఏ పార్ట్నర్షిప్, యూకే పార్ట్నర్షిప్, నెక్స్ట్ ఈ యూరోపియన్ యూనియన్ పార్ట్నర్షిప్ ఎక్కువ ఉంటుంది. ఓకే, అయితే ఈ మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో 14 కంట్రీస్ ఇంక్లూడింగ్ ఇండియా, వాళ్ళందరూ కలిసి యుఎస్ఏ వెళ్ళారు కదా ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్. అక్కడ మినరల్ సెక్యూరిటీ మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ ఫైనాన్స్ నెట్వర్క్ అనేది లాంచ్ చేశారు. ఈ ఎంఎస్పి, ఈ మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ కిందనే ఈ ఫైనాన్స్ నెట్వర్క్ అనేది జరిగింది. సో ఫైనాన్స్ నెట్వర్క్ అంటే సంథింగ్ రిలేటెడ్ టు మానిటరీ టర్మ్స్, అంతే కదా. ఈ ఎంఎస్పి, ఈ మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ ఫైనాన్స్ నెట్వర్క్ ఏ ఆర్గనైజేషన్ లాంచ్ చేశారు? ఏ ఆర్గనైజేషన్ లాంచ్ చేసింది? మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ ఫైనాన్స్ నెట్వర్క్ ఏ ఆర్గనైజేషన్ లాంచ్ చేసింది? మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్గా. అదేగా ఆర్గనైజేషన్. భయపడుతున్నారు, ఏం చేస్తారో అర్థం కావట్లేదు. మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ లాంచ్ చేసింది, ఇండియా కూడా అందులో పార్ట్. ఓకే, మేజర్గా ఇది ఎందుకు? This will strengthen cooperation and promote information exchange and co-financing among participating institutions to advance
డైవర్స్, సెక్యూర్ అండ్ సస్టైనబుల్ సప్లై చైన్స్ ఫర్ క్రిటికల్ మినరల్స్. ఏవైతే క్రిటికల్ మినరల్స్ ఉన్నాయో ఆ క్రిటికల్ మినరల్స్ సస్టైనబుల్ సప్లై కోసం, ఒకవేళ మన దగ్గర ఏమైనా ట్రేస్ ఎలిమెంట్స్ ఉన్నా సరే వాటి మీద రీసెర్చ్ చేయడానికి, నాలెడ్జ్ డిసెమినేషన్ కోసం, ఇలాంటి వాటి అన్నిటికి మనకి ఈ మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ ఫైనాన్స్ నెట్వర్క్ యూజ్ అవుతుంది. సిమిలర్ గా సస్టైనబుల్ ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేయడానికి మన దగ్గరే కాదు, ఫారిన్ కంట్రీస్ లో ఉన్నా సరే, ఇప్పుడు చిన్న చిన్న కంట్రీస్ ఉంటాయి, ఆర్ఎల్స్ ఇన్ సమ్ సార్ట్ ఆఫ్ ఆఫ్రికన్ కంట్రీస్, దే మైట్ హ్యావ్ దీస్ క్రిటికల్ మినరల్స్, కానీ వాళ్ళ దగ్గర మనీ ఉండదు. ఈ కంట్రీస్ అన్ని కలిసి ఫండ్స్ పూల్ చేసుకొని ఈ ఫైనాన్స్ నెట్వర్క్ ద్వారా వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్ చేస్తారు, సస్టైనబుల్ గా అక్కడ ప్రొడ్యూస్ చేసి వీళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారు. దట్ ఈస్ ఆల్సో పాసిబుల్ కదా. ఆఫ్రికా ఈజ్ వెరీ మినరల్ రిచ్. ఓకే, మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ ఇండియా జాయిన్ ఇన్ 2023. మేజర్ గా ఇది ఎందుకు? టు క్యాటలైజ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ రెస్పాన్సిబుల్ క్రిటికల్ మినరల్స్ సప్లై చైన్ గ్లోబల్లీ. సో బోత్ ఇందులో ఇంకొక క్వశ్చన్ ఎట్లా అడగచ్చు అంటే, ఓన్లీ గవర్నమెంట్ సెక్టర్ ఇనిషియేటివ్ అని, బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్ అని ఇన్వాల్వ్డ్. సో ఈ ఎంఎస్పీ దేనికోసం అని మనం చెప్పాం, సప్లై చైన్ ఆఫ్ క్రిటికల్ మినరల్స్. సో క్రిటికల్ మినరల్స్ జనరల్ గా lithium, cobalt, nickel, manganese, rare earth elements, copper. See, not only this, there are many more. మనకి ఎగ్జామ్ లో మెయిన్స్ లో రాయడానికి అట్లీస్ట్ 3 or 4 తెలిసిన చాలు. ఆబ్వియస్లీ నెక్స్ట్ ఇయర్ పేపర్ వుడెంట్ బి GS 1 లో కానీ 3 లో కానీ, ఇన్ఫాక్ట్ 2 లో కూడాను, IR లో అయినాను, క్రిటికల్ మినరల్స్, సప్లై చైన్ రెసిలియన్స్, రేర్ ఎర్త్ మినరల్స్ ఏదో ఒక డైమెన్షన్ లో లేకుండా అయితే పేపరే ఉండదు. ఎందుకంటే నెక్స్ట్ ఇప్పుడే కాదు, నెక్స్ట్ 1 year కూడా సిగ్నిఫికెంట్ గానే ఉంటుంది. ఇన్ఫాక్ట్ నెక్స్ట్ కమింగ్ ఫ్యూ ఇయర్స్ సప్లై చైన్ రెసిలియన్స్, క్రిటికల్ మినరల్స్ విల్ బి ఇన్ హెవీ న్యూస్. ఓకే, అయితే క్రిటికల్ మినరల్స్ ఎందుకు కావాలి, ఎందుకు ఇంత ఫోకస్ చేస్తున్నామంటే, నౌ ఆల్ ద ఇండస్ట్రీస్ ఆర్ డిపెండెంట్ ఆన్ దిస్ క్రిటికల్ మినరల్స్ ఫర్ ఎకనామిక్ గ్రోత్ ఇన్ టెలికమ్యూనికేషన్ సెక్టర్, ఎలక్ట్రిక్ వెహికల్స్, బ్యాటరీస్, మొత్తం అన్నింటిలో మనకి ఇది కావాలి. క్లీన్ ఎనర్జీ కోసం ఇది కావాలి, సోలార్ మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ లో కావాలి, క్లీన్ ఎనర్జీలో మొత్తం అన్నింటిలో మనకు కావాలి, సెమీ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్, సోలార్ ప్యానల్స్ లో కావాలి. నెక్స్ట్ నేషనల్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ పర్పస్ కూడా ఇవి కావాలి. ఎందుకంటే వెపన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లోని, ఆర్మ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లోని ఈ క్రిటికల్ మినరల్స్ ఎంతో ఇంపార్టెంట్. సో దట్స్ వై ఆల్ దీస్ ఆర్ వెరీ సిగ్నిఫికెంట్. అయితే మనము ఈ మినరల్ ఈవెన్ ఇన్ మెయిన్స్ లో మనకి ఏమొస్తుంది అంటే, క్రిటికల్ మినరల్స్ ఆర్ వెరీ సిగ్నిఫికెంట్. ఇండియా తీసుకున్న వేరియస్ మెజర్స్ ఏంటి అని ఒక డైమెన్షన్ కింద అడగచ్చు. ఆబ్వియస్లీ మేజర్ థింగ్ ఈస్ మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ ఫైనాన్స్ నెట్వర్క్. ఇది కాకుండా ఆల్రెడీ మన కంట్రీలోని దేర్ ఆర్ సమ్ ట్రేస్ ఎలిమెంట్స్ ఆఫ్ దిస్ క్రిటికల్ మినరల్స్. వాటి యొక్క డెవలప్మెంట్, ఎక్స్ప్లోరేషన్ కోసం ఈ MMDR యాక్ట్ నేను ముందు చెప్పాను కదా మీకు, మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్. దాంట్లోని 24 క్రిటికల్ అండ్ స్ట్రాటజిక్ మినరల్స్ ఆక్షన్ ప్రాసెస్ కోసం అని పర్మిషన్స్ ఇచ్చారు. రైట్, నెక్స్ట్ ఏవేవైతే క్రిటికల్ మినరల్స్ ఇండియాలో ఉన్నాయో అవి ఐడెంటిఫై చేసి వీఆర్ ప్లానింగ్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ దెమ్ ఐడెంటిఫికేషన్ చేశారు. ఆస్ట్రేలియాతో కలిసి లిథియం అండ్ కోబాల్ట్ లోని, అర్జెంటీనాతో కలిసి లిథియం మనము అగ్రిమెంట్ చేసుకుంటున్నాం. ఓకే, సో అండ్ వన్ మోర్ థింగ్, లిథియం, హ్యావ్ యూ హర్డ్ ఆఫ్ ద వర్డ్ లిథియం ట్రయాంగిల్? ఎక్కడ ఉంది అనుకుంటున్నారు లిథియం ట్రయాంగిల్? లిథియం ట్రయాంగిల్ ఇన్ ద సెన్స్ అక్కడ 3 కంట్రీస్ ఉన్నాయి, ఆ 3 కంట్రీస్ లో ఎక్కువ లిథియం ఉంటుందని. ఎస్, సౌత్ అమెరికా. ఎక్కడ? సౌత్ అమెరికాలో అర్జెంటీనా, యా, ABC. ఓకే, ABC, అర్జెంటీనా, బ్రెజిల్, చిలీ. ఓకే, సో ఆ లిథియం ట్రయాంగిల్ లో పార్ట్ అయిన అర్జెంటీనాతో మనము లిథియం అగ్రిమెంట్ చేసుకున్నాము. సిమిలర్లీ వి హాడ్ ఫార్మ్డ్ కనీజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్. ఇది ఇండియన్ PSU. ఫారెన్ కంట్రీస్ లోని ఏమైనా మినరల్ ఎక్స్ప్లోరేషన్ కోసం ఒక ఇండియన్ PSU ఉండి వాళ్ళతో వర్క్ చేస్తుంది. సో కనీజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్, వీళ్ళు కూడా ఓవర్సీస్ ఉండే మొత్తం అందరితో నేను అగ్రిమెంట్స్ చేసుకుని ఇంపోర్ట్ చేసుకోవడానికి రెడీ చేస్తారు. వాళ్ళకి టెక్నాలజీ ట్రాన్స్ఫర్, ఫండ్స్ ఇలాంటివి ఏమైనా కావాలన్నా చేస్తారు. ఓకే, ఈవెన్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కోసం రష్యాతో కూడా ఈ కబిల్ అగ్రిమెంట్ చేసుకుంది. రష్యన్ కాంటినెంట్ తెలుసు కదా, రష్యన్ కాంటినెంట్ ఈస్ ప్లస్డ్ విత్ లార్జ్ ఏరియా. అదే వాళ్ళకి మేజర్ మైనస్, బికాస్ మొత్తం పైన అంతా ఐస్ ఉంటుంది. సో దే కాంట్ డూ ఎనీథింగ్. వాళ్ళకి వాటర్ స్కేర్సిటీ ఉంది. రష్యన్ ఫార్ ఈస్ట్ ఏదైతే ఉందో, ఎంత రష్యా అనుకోండి, ఈ ఏరియాని రష్యన్ ఫార్ ఈస్ట్ అంటాం. లీస్ట్ డెవలప్డ్ ఈ ఫార్ ఈస్ట్. సో ఈ ఫార్ ఈస్ట్ డెవలప్డ్ కోసం రష్యా లాంటి కంట్రీ వేరే కంట్రీస్తో టైఅప్ అయ్యి ఈ ఫార్ ఈస్ట్ డెవలప్మెంట్ కోసం ట్రై చేస్తుంది. మనము ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, మనం ఈ ఫార్ ఈస్ట్ డెవలప్మెంట్ కోసం మనీ కూడా ఇస్తున్నాం. ఓకే, ఇక్కడ వ్లాదివాస్తోక్ అనే ప్లేస్ ఉంటుంది.
ఓకే, ఈ రష్యన్ ఫారెస్ట్ లోనే. సో ఆ ఫారెస్ట్, ఈ ఫారెస్ట్ దగ్గర మన కాబిల్ అక్కడ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కి అగ్రిమెంట్ కూడా చేసుకుంది రష్యాతోనే. కాబిల్ అంటే సో సమ్ సార్ట్ ఆఫ్ PSU which will be dealing with exploration of minerals and importing of minerals in association with foreign countries. Okay, next RBI study titled priority sector lending. Priority sector lending విన్నారు కదా, PSL. చెప్పండి, వింటే విన్నానని, లేదంటే లేదని. ఓకే ఓకే, సో ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ అంటే వెళ్ళలేదు కాబట్టి తెలియదు ఆబ్వియస్గా. సి లెండింగ్ మీన్స్ మనకి ఎగ్జామ్ లో ఇప్పుడు కాదు, ఈ 1 year చదివిన మీరు మొత్తం 100 బిట్స్ పెట్టేస్తారు, అది ఓకే. అయితే 5 వదిలేదు పోనీ దిష్టి తగలకుండా. అయితే ఎగ్జామ్ లో ఏమేమి తెలియదు అంటే పక్కాగా 100 questions లోని ఒక 2-3 questions, 2-3 కాదు ఇంకా యాక్చువల్ అయితే ఒక 9-10 questions ఎవరికి ర్యాంక్ 1 వచ్చే వాళ్ళకైనా, లాస్ట్ ర్యాంక్ వచ్చే వాళ్ళకైనా ఎవరికి తెలియని క్వశ్చన్స్ ఉంటాయి. అదైతే అందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే. అవి కాకుండా ఇంకో కొన్ని క్వశ్చన్స్ కొంచెం 50-50గా అన్ని తెలిసే ఉంటాయి. అయితే కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఆ వర్డ్ ప్లేతో చూసి మనము గేమ్ ఆడొచ్చు అక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెండింగ్ ఉందనుకోండి, మీకు ఇదేం తెలీదు, క్వశ్చన్ ఎగ్జామ్లో వచ్చింది. లెండింగ్ అంటే ఏంటి? అప్పివ్వడం. ప్రయారిటీ సెక్టర్ అంటే కొన్ని సెక్టార్స్ని ఒకటి ప్రయారిటీ అనుకుంటున్నాం. ఈ రెండు కలిపితే మీకు ఏమనిపిస్తుంది? కొన్ని సెక్టార్స్కి ప్రయారిటీ అనుకొని దానికి మనీ ఇద్దాం అనుకుంటున్నాం. తెలుసు అంటే ఆ స్కీమ్. ఎగ్జామ్లో కూడా ఆ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వర్డ్ ప్లేతో చూస్తే పక్కగా 2-3 క్వశ్చన్లు ఎక్స్ట్రా సాల్వ్ అవుతాయి. ఆ 2-3 క్వశ్చన్స్ అంటే అరౌండ్ 7.6 మార్క్స్ నెగిటివ్ కూడా కౌంట్ చేస్తాయి. ఓకే, 3 నెగిటివ్లు వదిలేసి +2 వేసుకుంటే 2.6 into 3 కదా. సో అరౌండ్ 8 మార్క్స్ అనుకోండి. పోనీ 8 మార్క్స్ అంటే ఏంటి, నేను మెయిన్స్ రాయాలొద్దా డిసైడ్ అవుతుంది కదా. అయితే ఈ ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ గురించి RBI రీసెర్చ్ పేపర్ ఒకటి రిలీజ్ చేసింది. సార్ట్ ఆఫ్ వాళ్ళు చేసిన స్టడీని రిలీజ్ చేసింది. నౌ ఈ ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ ఏంటి అంటే, అండర్ దిస్ ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ స్కీమ్ ఇట్ ఈస్ మ్యాండేటెడ్ ఫర్ ఆల్ ద బ్యాంక్స్ ఇన్ ఇండియా టు గివ్ క్రెడిట్ టు సమ్ స్పెసిఫిక్ సెక్టర్స్ at a certain percentage. For example, SBI is a scheduled commercial bank. Now SBI, all the scheduled commercial banks are mandated to give 40% of their total credit to some sectors. ఆ సమ్ సెక్టర్స్ ఏంటి అనేది ఎప్పటికప్పుడు గవర్నమెంట్ RBI డిసైడ్ చేసుకొని చెప్తారు. ఓకే, అంటే ఇది ఎందుకు, దీనివల్ల ఏంటి బెనిఫిట్? ఆ సమ్ సెక్టార్స్ వీఆర్ కన్సిడరింగ్ దోస్ సమ్ సెక్టార్స్ ఆర్ ఎసెన్షియల్ అండ్ దోస్ సెక్టార్స్ ఆర్ అనేబుల్ టు గెట్ క్రెడిట్. ఒకవేళ ఇది లేకపోతే వాళ్ళు క్రెడిట్ తెచ్చుకోలేకపోతున్నారు. బికాస్ ఆఫ్ దిస్ స్కీమ్ నౌ, ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ స్కీమ్ నౌ, దే కెన్ గెట్ ఈజీ యాక్సెస్ టు ద క్రెడిట్. ఎందుకంటే ఈ మ్యాండేట్ ఎప్పుడైతే చేసామో, ఇఫ్ దట్ బ్యాంక్ ఈస్ నాట్ గివింగ్ 40% లోన్స్ టు దోస్ సెక్టర్స్, RBI విల్ బి కీపింగ్ శాంక్షన్స్ ఆన్ దమ్. ఎందుకు మీరు అవి ఇవ్వలేదని క్వశ్చన్ చేస్తుంది. సో ఆబ్వియస్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలోని ప్రయారిటీ సెక్టర్స్ ఎప్పటికప్పుడు మారుతాయి. ఇన్ ద సెన్స్ ఎడిషన్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు రెన్యూబుల్ ఎనర్జీ ఫోకస్ బాగా పెరిగింది కాబట్టి రెన్యూబుల్ ఎనర్జీని ప్రయారిటీ సెక్టర్ కింద యాడ్ చేశారు. నౌ ఇఫ్ ఐ వాంట్ టు పుట్ అప్ వన్ రెన్యూబుల్ ఎనర్జీ కంపెనీ, సోలార్ ఆర్ విండ్ ఎనర్జీ కంపెనీ, ఐ కెన్ గో టు బ్యాంక్ అండ్ ఆస్క్ దెమ్ టు ప్రొవైడ్ మీ లోన్స్. వాళ్ళు ఇంకా ఇది ఇవ్వలేదు అనుకోండి, ఈ 40% లిమిట్ రీచ్ అవ్వకపోతే వాళ్ళు ఆ 40% కింద నన్ను కన్సిడర్ చేసి నాకు ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ ఇస్తారు. నెక్స్ట్ ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే రిలేటివ్ గా ఇంట్రెస్ట్ రేట్ అనేది తక్కువ ఉంటుంది. ఓకే, నార్మల్ ఇంట్రెస్ట్ రేట్స్ తో పోలిస్తే రిలేటివ్ గా తక్కువ ఉంటుంది. అయితే ఇందులో ఇంకొక మ్యాండేట్ ఏంటంటే 40% లోని 18% పక్కాగా అగ్రికల్చర్కి ఇవ్వాలి. ఓకే, ఈ 18% లోని 8% పక్కాగా స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కి ఇవ్వాలి. Who are called as small and marginal farmers? Less than 5 or 2? 2. Okay, 2. Okay, small and marginal farmers less than 2 hectares. మీకు అర్థమైనా, మీకు ఒకళ్ళు చదివినా, మీరు ఒకళ్ళు ఏమైనా చదివినా, మీ క్లాసులో అయినా మీకు తెలిసినా సరే మీరైతే అస్సలు మర్చిపోవట్లేదు. అంతే కదా, మీ క్లాసులో అయింది మీరు చెప్పేస్తున్నారు కదా ఆన్సర్లో, ఎగ్జామ్లో కూడా అలాగే అన్ని రాస్తారు. అసలు దేనికి టెన్షన్ పడద్దు. అర్థం కాలే? స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ లెస్ దాన్ ఎంత? 2 hectares. ఇండియాలోనే ఎంతమంది స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఉన్నారనుకుంటున్నారు? 80. యాజ్ పర్ అగ్రికల్చరల్ సెన్సస్ 2016, 86% of the farmers, around 86% of the farmers are small and marginal. అంటే 86% of the Indian farmers are holding less than 2 hectares. Per capita land holding ఎంత?
మీన్స్ టోటల్ ల్యాండ్ ఏరియాని నెంబర్ ఆఫ్ ఫార్మర్స్ తో డివైడ్ చేస్తే పర్ క్యాపిటల్ ల్యాండ్ హోల్డింగ్ ఇన్ ఇండియా ఈస్ 1.04 hectares. ఓకే, అర్లియర్ ఇండిపెండెన్స్ టైంలో మనకి ఇంకా ఎక్కువ ఉండేది, ఇప్పుడు ఇంకా అది తగ్గిపోయింది, అరౌండ్ 1.6 ఉండేది, 1.04 వచ్చింది. వాట్ డస్ దిస్ మీన్? ఈ ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ సంబంధం లేదు. వాట్ డస్ దిస్ మీన్? ల్యాండ్ ఫ్రాగ్మెంటేషన్ అనేది పెరిగింది, దాని ల్యాండ్ ఫ్రాగ్మెంటేషన్ అంటారు. డ్యూ టు నెంబర్ ఆఫ్ రీజన్స్. నో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముందు ఫాదర్ ఉండేవాళ్ళు, వాళ్ళకి 10 ఎకరాలు ఉండేవి, 5 కొడుకులు ఉన్నారు అనుకోండి, 2 అందరి ఇల్లు తెలిసినవి కదా అన్ని. సో అట్లాగా ఆ తర్వాత ఏమో మేబీ న్యూక్లియర్ ఫ్యామిలీ అయిపోయింది అనుకోండి, లవ్ మ్యారేజ్ చేసుకుని నచ్చలేదు, న్యూక్లియర్ ఫ్యామిలీ బయటికి పంపించారు, సో ఇప్పుడే సెటిల్ చేసేద్దాం అనుకొని అది కూడా డివైడ్ చేసి ఇచ్చారు. అలా ఫర్దర్ ల్యాండ్ ఫ్రాగ్మెంటేషన్ అవుతానే ఉంది. సో అయిన తర్వాత 1.04 hectare అయింది. దిస్ ఈజ్ వెరీ ప్రాబ్లమాటిక్. ల్యాండ్ ఫ్రాగ్మెంటేషన్ ఎందుకు ప్రాబ్లమాటిక్? చిన్న చిన్న ఏరియాస్ ఉన్నాయి, ఎంత ప్రొడక్షన్ చేయగలరు? నువ్వు ఇక్కడ ఒక ఫామ్ ల్యాండ్ ఉంది, ఇక్కడ ఒక ఫామ్ ల్యాండ్ ఉంది, ఈ రెండింటి బార్డర్లోని పక్కగా ఇక్కడ బార్డర్ గీయాలి కదా వాళ్ళు, ఆ ఏరియా అంతా అగ్రికల్చర్ కాదు కదా, మనకి ఇక్కడ చిన్న ఏరియానే, ఓవరాల్ ఇండియా మొత్తం కన్సిడర్ చేస్తే అది చాలా ఏకర్స్ ఉంటుంది కదా. సో అప్పుడు కూడా ప్రొడక్టివిటీ తగ్గిపోద్ది. ల్యాండ్ ఫ్రాగ్మెంటేషన్, అంత తక్కువ ల్యాండ్ ఉన్న వాళ్ళు ఎక్కువ లోన్ తీసుకోలేరు, ప్రొడక్టివిటీ పెంచుకోవడానికి కస్టమ్ హైరింగ్ సెంటర్స్ అవన్నీ ఎక్కువ వాడుకోలేరు వాళ్ళు. సో ఎందుకంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోద్ది కాబట్టి అంత తక్కువ దాంట్లోనే. ఈవెన్ న్యాచురల్ ఫార్మింగ్, జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు వెళ్ళాలి అన్నా సరే, ఇప్పుడు రిలేటివ్లీ కొన్ని ఎక్కువ ఎకరాలు ఉంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. 1 acres 2 acres ఉండే వాళ్ళకి రిలేటివ్గా కష్టంగా ఉండదు, అది ప్రాబ్లం. అయితే ఇలాంటి వాళ్ళని హెల్ప్ చేయడానికి ఈ 40%లోని 8% ఓన్లీ ఫర్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్, 18% ఫర్ ఫార్మర్స్, 40% ఫర్ ఆల్ ద priority sectors. Presently, priority sectors in India are agriculture is a priority sector, this MSME is a priority sector, renewable energy is a priority sector, social sectors like health, education are priority sectors. Okay, these priority sectors will be keep on adding. So PSL in India was first formalized in 1972. Enduku formalize chesaru? To which sectors, even though they are credit worthy, but they are unable to access formal credit. రైట్. ఇప్పటికీ కూడా మనకు తెలిసిందే కదా, మన ఊర్లో కానీ మన ఇళ్లలో కానీ ఎక్కువ మనం ఇన్ఫార్మల్ క్రెడిట్కి వెళ్తాం. ఇఫ్ ఇట్ ఈస్ అ ఫార్మర్ ఫ్యామిలీ, హీ వుడ్ బి మోస్ట్లీ గోయింగ్ టు ఇన్ఫార్మల్ క్రెడిట్. ఫర్టిలైజర్స్కి కానీ పెస్టిసైడ్స్కి కానీ ఇమీడియట్గా కావాలంటే ఇన్ఫార్మల్ క్రెడిట్కి వెళ్తాం. ఈ ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ రాకముందు ఇంకా ఎక్కువ ఉండేది, తర్వాత కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అనేవి వచ్చాయి. ఆల్ దీస్ ఆర్ హెల్ప్డ్ ఇన్ ఇంక్రీజింగ్ దిస్ క్రెడిట్ ఫెసిలిటీస్ టు ద ఫార్మర్స్. అయితే ఈ రిపోర్ట్లను వాళ్ళు ఏం చెప్తున్నారంటే, PSL is responsive to asset quality with higher PSL growth, enhancing overall bank asset quality. దాని ఉద్దేశం ఏంటి అంటే, ఏదైతే లోన్స్ ఇస్తున్నారు అగ్రికల్చర్కి, దే ఆర్ రీపేయింగ్ ప్రాపర్లీ. ఓకే, సో దానివల్ల అసెట్ క్వాలిటీ అనేది బాగా పెరిగింది అని. NPS తక్కువ ఉన్నాయి, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కదా, సో అగ్రికల్చర్కి ఇస్తున్న లోన్స్ పెద్దగా డిఫాల్ట్ అవ్వట్లేదు అని. NPS అయిపోయింది కదా, నాన్ పర్ఫార్మెన్స్ అసెట్ అయిందా? ఓకే. డెవలపింగ్ niche in specific PSL segments since introduction. ఇంకొకటి, now it is practically impossible for all the banks to give 40%. సో ఇంకొకటి ఏం తీసుకొచ్చారంటే PSL సర్టిఫికేట్స్. ఇది కూడా మీరే పేరు చూసి చెప్పాలి నాకు. రెన్యూబుల్ ఎనర్జీ సర్టిఫికేట్స్ పేరు ఉన్నారా? సర్టిఫికేట్స్ అని ఎక్కడ నేమ్ ఉన్నా సరే దీని వెనకాల ఒక ప్రిన్సిపల్ ఉంటుంది బేసికలీ. ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ సర్టిఫికేట్స్, ఇందులో ఏమవుతుందంటే క్లాస్ 5:30 వరకు కదా, ఇందులో ఏమవుతుందంటే మీకు 6 క్లాస్ ఉంది, నేను ముందే పంపించేస్తాను, ఇబ్బంది పడకండి. ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ సర్టిఫికేట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఓనింగ్ 1 bank, హీఈస్ ఓనింగ్ 1 bank. ఓనింగ్ కాదు, మేనేజర్ ఏదో అనుకోండి బేసికలీ. సో 40% అతను 40% చేయాలి కదా, అదైతే ఫిక్స్డ్ లిమిట్. బట్ హీ హ్యాడ్ మేడ్ 50%, నేను 30% చేశాను. నేను చేయనందుకు నాకు ఏదైనా పనిష్మెంట్ లాంటిదైనా ఉండాలి, ఆర్ఎల్స్ నేను చేసేలాగా మెజర్స్ అయినా ఉండాలి, అతను చేసినందుకు అతనికి ఒక ఇన్సెంటివ్ అయినా ఉండాలి. సో ఈ ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ సర్టిఫికేట్స్ అనేది తీసుకొచ్చి ఏం చేస్తారంటే, నౌ ఐ కెన్ బై, అతను ఎంత పర్సెంటేజ్ చేస్తే అతనికి ఇంత పర్సెంటేజ్ చేసాడని సర్టిఫికేట్ ఇస్తారు. ఐ కెన్ బై దట్ సర్టిఫికేట్ ఫ్రమ్ హిమ్. ఓకే, నౌ ఆ 10% నేను కొనేస్తాను కాబట్టి అతను 40%, నేను 40%, అప్పుడే టార్గెట్ రీచ్ అయినట్టు. ఓకే, ఈ PSL సర్టిఫికేట్స్ ద్వారా ఈ టార్గెట్స్ అనేది అచీవ్ చేయడం ఉంది. నౌ దిస్ కాన్సెప్ట్ ఈజ్ అప్లికేబుల్ టు మెనీ సెక్టార్స్ ఇన్ ఇండియా. ఫర్ ఎగ్జాంపుల్ రెన్యూబుల్ ఎనర్జీ, మ్యాండేటరీ రెన్యూబుల్ ఎనర్జీ టార్గెట్స్ అనేవి ఉంటాయి. డిస్కమ్స్ అంటే చెప్పాను కదా నేను లాస్ట్ టైం. డిస్కమ్స్ అంటే
పవర్ సెక్టార్స్ డిస్కమ్స్ అంటే డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్. నా ఆ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు పవర్? ఒక దగ్గర కొంటారు కదా, జెన్కామ్స్ దగ్గర నుంచి కొంటారు, జనరేటింగ్ కంపెనీస్ దగ్గర నుంచి కొంటారు, ట్రాన్స్కోర్స్ దగ్గర నుంచి కొంటారు. కొనేటప్పుడు మ్యాండేటరీగా వాళ్ళకున్న రూల్ ఏంటంటే అలాంగ్ విత్ దిస్ ఫాసిల్ ఎనర్జీ పవర్ దే హ్యావ్ టు పర్చేస్ క్లీన్ ఎనర్జీ ఆల్సో. క్లీన్ ఎనర్జీ అనేది మిక్స్ చేయాలి ఎనర్జీ నుండి వచ్చేది. ఒకవేళ వాళ్ళు ఎవరైనా డిస్కమ్ కొనలేపారు అనుకోండి, ఇంకొకరు ఎవరైనా డిస్కమ్ వాళ్ళు ఎక్కువ చేశారు అనుకోండి, దే కెన్ బై దట్. కానీ ఈ మ్యాండేటరీగా మీట్ అవ్వాలి, అది రెన్యూవబుల్ ఎనర్జీ సర్టిఫికేట్స్. సిమిలర్గా UNFCCC ఇవన్నీ ఉన్నారు కదా, UNFCCC అన్నింటిలో కూడాను ఈ కార్బన్ క్రెడిట్ సిస్టమ్ అనేది ఉంటుంది. కార్బన్ క్రెడిట్ సిస్టమ్, కార్బన్ ట్రేడింగ్. ఎవ్రీ కంట్రీ బేసికలీ మేజర్లీ డెవలప్డ్ కంట్రీస్ అండర్ క్యోటో ప్రోటోకాల్. ఈ ఎన్విరాన్మెంట్ అయినప్పుడు మీకు బాగా తెలుస్తుంది. ప్యారిస్ క్లైమేట్ డీల్, క్యోటో ప్రోటోకాల్ అని రెండు ఉన్నాయి. సో 1993 టైంలోనేమో క్యోటో ప్రోటోకాల్ వచ్చింది. UNFCCCలో అయిన ఫస్ట్ మేజర్ అగ్రిమెంట్. UNFCCC అంటే యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. మేజర్ గోల్ ఈస్ టు రెడ్యూస్ క్లైమేట్ చేంజ్ కంట్రోల్ చేయాలి. అందులో భాగంగా ఇన్ 1990s ఇన్ ద ఇనిషియల్ ఇయర్స్ ఓన్లీ దే హ్యాడ్ కమ్ అప్ విత్ క్యోటో ప్రోటోకాల్. క్యోటో ప్రోటోకాల్ కింద కొన్ని టార్గెట్స్ ఉన్నాయి ప్రతి కంట్రీకి. సేమ్ ఎలా అయితే మనం రెన్యూవబుల్ ఎనర్జీ టార్గెట్స్ ఉన్నాయో దే ఆర్ హ్యావింగ్ కార్బన్ టార్గెట్స్. అంటే ఎంత వాళ్ళు రిడక్షన్ చేశారు, ఎంత రెన్యూవబుల్ ఎనర్జీ వైపు వెళ్ళారు అని. నౌ ఇఫ్ దే ఆర్ అనేబుల్ టు రీచ్ దట్, if any other country had successfully done that, they can purchase those credits from them. ఇలా కార్బన్ క్రెడిట్ మార్కెట్ అనేది ఉంటుంది. అయితే ఈ క్యోటో ప్రోటోకాల్ అయిపోయింది. క్యోటో ప్రోటోకాల్ రన్నింగ్ లో ఉంటే 2015లోనే ప్యారిస్ క్లైమేట్ డీల్ అనేది ఇంకోటి అయింది. నౌ ఇన్ దట్ ప్యారిస్ క్లైమేట్ డీల్ ద మేజర్ గోల్ ఈస్ టు రెడ్యూస్ గ్లోబల్ వార్మింగ్, టెంపరేచర్ రైజ్ ఆఫ్ ద అర్త్ సర్ఫేస్ by 2 degrees centigrade by the end of 2100. ఈ సెంచరీ అయ్యేసరికి ఓవరాల్ అర్త్ టెంపరేచర్ 2 degrees centigrade కన్నా రైజ్ అవ్వకూడదు అని. ఎప్పుడుతో? 2100 కల్లా 2 degrees centigrade కన్నా ఎక్కువ రైజ్ అవ్వకూడదు. 2 degrees centigrade అంటే ఎప్పుడు కన్సిడర్ చేసే 1900s. ఓకే, ప్రీ ఇండస్ట్రియల్ టైమ్స్ కన్సిడర్ చేస్తే 1900s తో పోలిస్తే 2100 వచ్చేసరికి 2 degrees centigrade కన్నా ఎక్కువ రైజ్ అవ్వకూడదు అని. ఆల్రెడీ ఇట్ ఈస్ అరౌండ్ 1.1%. ఓకే, నౌ ఇన్ ప్యారిస్ క్లైమేట్ డీల్ ద టార్గెట్ ఈస్ టు trying for reduction of global temperature below 2 degrees centigrade. ఇంకా ట్రై చేయాల్సింది ఏంటంటే 1.5 కన్నా తక్కువ ఉండాలని ట్రై చేయాలి, కానీ 2 కన్నా తక్కువ అయితే పక్కా ఉండాలి అని. సో ఆ సిచ్యువేషన్ లో కూడా వాళ్ళు కార్బన్ క్రెడిట్స్ అన్ని ట్రేడింగ్ చేస్తారు. సిమిలర్ గా ఇక్కడ కూడా ఈ ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ సర్టిఫికేట్స్ అనేది ట్రేడింగ్ చేస్తున్నారు, ఒక బ్యాంక్ ఇంకో బ్యాంక్. ఐ టోల్డ్ ఆల్రెడీ దిస్ 40%, 18% అగ్రికల్చర్ లెండింగ్. See, 40% for scheduled commercial banks. Scheduled commercial banks 40%, and even foreign banks కూడా. బట్ రీజనల్ రూరల్ బ్యాంక్స్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అనే ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఇలాంటి ఉంటాయి కదా. సో ఆ రీజనల్ రూరల్ బ్యాంక్స్ బేసికలీ దే ఆర్ ఫార్మ్ ఫర్ రూరల్ ఏరియాస్ డెవలప్మెంట్. సో దే మస్ట్ హ్యావ్ హెవీ పార్టిసిపేషన్ విత్ రెస్పెక్ట్ టు rural areas and agriculture. So that's why 75% of their loans should go to agriculture. Similarly, 75% of small finance banks loans should go to agriculture. I rules. Sorry, not agriculture. This priority sector. Right. Next, India signs agreement on marine biodiversity of areas beyond national jurisdiction at United Nations General Assembly. Vinara idevana? Indadi? See. Simply, this is biodiversity beyond national jurisdiction agreement. Beyond national jurisdiction ante so to the places where no country has jurisdiction. For example, India lo unde mottham land ki India ne owner kada, vere vallu evaru vasthe man urukom kada. Similarly, UN clause prakaram, I think you hopefully you know this, 12 kilometers 12 nautical miles varaku territorial waters, 24 వరకు కంటిన్యూస్ 200 వరకు ఎక్కడితో స్టార్ట్ చేసి 24 200 బేస్ లైన్ ఉంటుంది కదా. సో ఆ బేస్ లైన్ తో స్టార్ట్ చేసి 12 24 200. నౌ ఏ ఆర్గనైజేషన్ కింద ఇదంతా వస్తుంది? యుఎన్ కన్వెన్షన్ ఫర్ ద లా ఆఫ్ ద సీ. ఓకే, నౌ ఈ యుఎన్ క్లాస్ కింద నెంబర్ ఆఫ్ బాడీస్ ఉన్నాయి.
ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ ఇలాగా. అయితే మేజర్గా యుఎన్ క్లాస్ కి సంబంధించిందే ఇది. ఎందుకంటే ఈ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ వరకు ఓకే, అట్లీస్ట్ మెనీ కంట్రీస్ విల్ బి హ్యావింగ్ సమ్ సార్ట్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్. ఈవెన్ మనకి టెరిటోరియల్ వాటర్స్ కంటిన్యూస్ జోన్ వరకు మనకు కంప్లీట్ పవర్స్ ఉన్నాయి. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ లో అది మన డొమైన్ కాదు, బట్ కొన్ని ఎక్స్ప్లోరేషన్ మైనింగ్ కావాలంటే మనం చేయొచ్చు పర్మిషన్ తీసుకొని, ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ పర్మిషన్ తీసుకొని మనం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా గాట్ పర్మిషన్ టు యూజ్ పాలిమాగ్నెటిక్ నాడ్యూల్స్ ఫ్రమ్ ఇండియన్ ఓషన్ రీజన్ విత్ ద పర్మిషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ ఆఫ్ యుఎన్ క్లాస్. అట్లా చేయొచ్చు. అయితే ఈ రీసెంట్ గా వీళ్ళు ఇంకొకటి లాస్ట్ ఇయర్ ఏం తీసుకొచ్చారంటే బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్ అగ్రిమెంట్ అనేది తీసుకొని వచ్చారు. మేజర్ థింగ్ ఈస్ టు ప్రొటెక్ట్ ద మెరైన్ బయోడైవర్సిటీ. బయోడైవర్సిటీ మీన్స్ ఫ్లోరా ఫౌనా, ఓకే, స్పెసిఫిక్ biodiversity. See, biodiversity doesn't only mean tiger or else tiger, rhinos ఎలానే కాదు, జెనెటిక్ డైవర్సిటీ, స్పీసీస్ డైవర్సిటీ. ఇప్పుడు టైగర్స్, రైనోస్, ఎలిఫెంట్స్ అనే స్పీసీస్ డైవర్సిటీ. జెనెటిక్ డైవర్సిటీ అంటే టైగర్ లోపల నెంబర్ ఆఫ్ స్పీసీస్ ఉంటాయి కదా, బెంగాల్ టైగర్ ఇట్లాంటివి డిఫరెంట్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కాపాడాలి. ఓకే, సో ఏవైతే మెరైన్ బయోడైవర్సిటీ ఉంటుందో, ఫ్లోరా అండ్ ఫానా ఇన్ ద మెరైన్ ఏరియాస్ విచ్ ఆర్ పార్ట్ ఆఫ్ హైసీస్. ఈ నాటికల్ మైన్స్ 200 నాటికల్ మైన్స్ వరకు ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటున్నాం కదా, దాని తర్వాత హైసీస్. సో ఆ హైసీస్ లో ఉండే వాటిని ప్రొటెక్ట్ చేయడానికి మనం ఈ BBNJ అగ్రిమెంట్ అనేది చేసుకున్నాం. ఇన్ ఇండియా దిస్ విల్ బి ఇంప్లిమెంటెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. ఇది అండర్ యుఎన్ క్లాస్ ఫర్ ద కన్జర్వేషన్ అండ్ సస్టైనబుల్ యూజ్ ఆఫ్ మెరైన్ బయోడైవర్సిటీ ఇన్ ఏరియాస్ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్. అయితే మేజర్ గా ఇక్కడ ఏం జరుగుతుంది, మేజర్ గా ఈ అగ్రిమెంట్ ద్వారా ఏమవుతుంది, ఇది ఎందుకు ఇప్పుడు న్యూస్ లో ఉంది, ఇండియా హ్యాస్ సైన్డ్ ఇట్. India had become part of this agreement. It would define and demarcate marine protected areas in biodiversity zones of oceans that are under stress. So, ఏవైతే మెరైన్ ఏరియాస్ ఉన్నాయో, మెరైన్ ఏరియాస్ లో రిచ్ బయోడైవర్సిటీ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు దాకా ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ రిలేటివ్లీ అన్రెగ్యులేటెడ్. అన్రెగ్యులేటెడ్ అయితే ఏమవుతుంది, ఎవరికి కావాలంటే వాళ్ళు వాడుకుంటూనే ఉంటారు కదా. సో అది కండెమ్ చేయడానికి ఎర్లియర్ షార్క్స్, ఫిన్స్ ని అట్లనే అన్రెగ్యులేట్ చేయడం వల్ల ఆ షార్క్స్ ఇవి ఉంటాయి కదా, దాన్ని సూప్స్ కోసం యూజ్ చేసేవాళ్ళు, సూప్ తాగడానికి. సో ఆ నెక్స్ట్ మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా ఉండేవి. దానివల్ల కంప్లీట్ పాపులేషన్ అనేది ఎక్స్టింక్ట్ అయిపోయే వరకు వెళ్ళిపోయింది. రైట్, అలాంటివి ఏవి జరగకుండా ఉండాలి అంటే ఇలాంటి BBNJ అగ్రిమెంట్స్ లాంటివి కావాలి. నౌ ఈ అగ్రిమెంట్ లో ఇండియా పార్టిసిపేట్ చేయడం వల్ల మేజర్ థింగ్ ఏంటి అంటే ఇండియా కెన్ షో ఇట్స్ ప్రెసెన్స్ ఇన్ ఏరియాస్ ఇన్ హైసీస్ బియాండ్ EEZ. నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి మనకు ఉన్నాయి. విన్నారా ఇవి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏంటవి? ఎన్నున్నాయి కాదు, ఏంటి అడిగా అన్ని చెప్పట్లేదమ్మా, దాని వెనకాల కాన్సెప్ట్. See why there is requirement to form these sustainable development goals. ఖాళీగా ఉన్నానని కాదు, చెప్పండి. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ మీన్స్ బేసికల్లీ చెప్పండి, సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే see we need to go for development, but while going for our development we have to have an eye on the future generations development also, right? సో అలా చేయాలి అంటే we should be sustainable. మన ప్రొడక్షన్ ప్యాటర్న్, ఎకనామిక్ ప్యాటర్న్ మొత్తం అన్ని కూడా సస్టైనబుల్ గా ఉండాలి. ఎలాగ ఉండాలి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి కావాలని అనుకున్నారు. నౌ ఎందుకు ఇలా ఉండాల్సి వచ్చింది, మనం ఎందుకు ఫ్యూచర్ గురించి ఆలోచించాలి, ఫ్యూచర్ జనరేషన్ గురించి? డిప్లీషన్ ఆఫ్ రిసోర్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ అర్లియర్ మేబీ మనం పుట్టక ముందేమో వాటర్ బాటిల్ ఫ్రీగా ఇచ్చేవారేమో, ఇప్పుడేమో 20 రూపీస్ పెట్టుకుంటున్నాం. PVRకి వెళ్తే 100 రూపాయలు పెట్టుకుంటున్నాం, రైట్? ఇప్పుడు అది కార్తీక్ మూవీ ఉంటుంది, సర్దారా సర్కార్ ఏదో సర్దార్, అందులో చూపిస్తారు కదా ఈ వాటర్ ఎట్లా ఉంటుందో. సో ఒకవేళ ప్రెసెంట్ జనరేషన్ మనం ఫ్యూచర్ జనరేషన్ గురించి ఆలోచించకుండా ఉంటే వాట్ హ్యాపెన్స్, సో వాళ్ళకి కాస్ట్ పెరిగిపోతాయి. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ డిగ్రేడేషన్ బాగా పెరిగిపోద్ది, కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా పెరుగుతుంది, కాస్ట్ ఆఫ్ దేర్ హెల్త్ కేర్ బాగా పెరుగుతుంది, రైట్? సో మనము ఎదిగి వేరే వాళ్ళని చంపేయడం అంటే తప్పు ఆబ్వియస్లీ. సో దాని నుండి పుట్టింది ఇది. ఎర్లియర్ మనకి మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అనేవి ఉండేవి. అప్ టు 2015 వీఆర్ హ్యావింగ్ మిలీనియం డెవలప్మెంట్ గోల్స్.
In 2015, we had came up with Sustainable Development Goals. What is the final year for this Sustainable Development Goal? 2030. By 2030, we need to achieve this Sustainable Development Goals. Okay? Like the Sustainable Development Goals, 14th goal is called as Life Below Water. Now, ఈ Life Below Water Sustainable Development Goal 14 అచీవ్ చేయడానికి ఇండియాకి ఒక ఛాన్స్ కూడా వచ్చినట్టే కదా. నెక్స్ట్, Armed Forces Special Powers Act extended to parts of Nagaland and Arunachal Pradesh. Already I told about you this, but very significant for next year internal security. Okay, AFSPA, Armed Forces Special Powers Act. See, and ఇప్పుడు నుండి వచ్చే కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ ఇయర్ మెయిన్స్ కి చాలా ఇంపార్టెంట్ జనరల్లీ. ఎందుకంటే ఈ మెయిన్స్ అయిపోయిన తర్వాత నుండి ఎక్కువగా న్యూస్ లో ఉండేవి, ఎందుకంటే ఇప్పుడు దాకా న్యూస్ లో ఉండేవి అప్ టు సెప్టెంబర్ కదా. సెప్టెంబర్లో మెయిన్స్ అయిందంటే మేబీ అప్ టు ఆగస్ట్ వరకు కూడాను వాళ్ళు మెయిన్స్ కి కరెంట్ అఫైర్స్ యూస్ చేద్దాం అనుకుంటారు. అప్పటి వరకు ఏమైనా బర్నింగ్ ఇష్యూస్ ఉంటాయి. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ మనం 1 Nation 1 Election క్లాస్ లో డిస్కస్ చేసాం కదా. పాలిటీలో ఫస్ట్ ఆర్ సెకండ్ క్వశ్చన్ 1 Nation 1 Election అంటే హాఫ్ ఆఫ్ ద ఆన్సర్ ఈస్ బేస్డ్ ఆన్ 1 Nation 1 Election. ఆ కమిటీస్ ఏవైతే అడిగారో దాని బేసిస్ మీద సిమిలర్లీ సో ఇప్పుడు నుండి వచ్చేది అంతా కూడాను మీ నెక్స్ట్ ఇయర్ మెయిన్స్ కి ఎంతో ఇంపార్టెంట్. ఓకే, ప్రిలిమ్స్ ఎప్పుడైంది ఇయర్? సో సంథింగ్ జూన్. ఓకే, June 16 సంథింగ్ అయింది. సో యాక్చువల్లీ జూన్ పోస్ట్ పోన్ అయింది కదా యాక్చువల్లీ. ఓకే, ఓన్లీ నెక్స్ట్ ఇయర్ కావాలి ఏం పాత కానీ. సో ఆ June 16 అయిందంటే మేబీ క్వశ్చన్ పేపర్ అప్పటికి ఒక 1 month ముందు అయిపోయి ఉంటుంది. సో అందుకనే మనము మే నుండి కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వాలి. ఎసెన్షియల్లీ జూన్ నుండి అవి సరిపోతాయి అంటే ఇది బేసిక్ మినిమం. ఎందుకంటే ఎగ్జామ్ రాసే వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరూ కూడా లాస్ట్ 1 year అయితే పక్కా చదువుతారు కరెంట్ అఫైర్స్. మనం వాళ్ళతో కంపీట్ చేయాలి కాబట్టి 1 year. మీ కెపాసిటీ ఉంటే 2 years 3 years కూడా చదవండి, కానీ అది జనరల్గా హ్యూమన్లీ ఇంపాసిబుల్. మనం బ్రెయిన్ తీసి రోబో పెడితే అవుతుంది, అది జనరల్గా అవ్వదు. కాబట్టి లాస్ట్ 1 year పక్కా ఇంపార్టెంట్. ఇప్పుడు నుండి వచ్చే ప్రతి ఇష్యూ కూడా మెయిన్స్ లో చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఫైనల్లీ గేమ్ ఈజ్ ఓన్లీ మెయిన్స్. ఓకే, AFSPA. నౌ ఈ AFSPA అంటే ఏంటి? ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్. ఆల్రెడీ నేను క్లాస్లో చెప్తాను. ఇది కూడా వర్డ్ ప్లే చూడండి, ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్. ఈ యాక్ట్ ద్వారా ఏమవుతుంది? ఆర్మ్డ్ ఫోర్సెస్ కి అంతే స్పెషల్ పవర్స్ వస్తున్నాయి. ఈ స్పెషల్ పవర్స్ వస్తే దాని అర్థం ఏంటి? దే కెన్ కిల్ ఎనీవన్, దే కెన్ అరెస్ట్ ఎనీవన్, రైట్? విత్ ద యూజెస్ ఆఫ్ దిస్ AFSPA దే కెన్ గెట్ హోల్డ్ ఆఫ్ ఎనీ పర్సన్. ఓకే, నౌ వై దిస్ ఈస్ నీడెడ్? ఎందుకు ఇలాంటిది ఒకటి వచ్చింది? And specifically for armed forces. See, India is facing lot of problems. J&K militancy, Northeast insurgency, Naxalism రిలేటివ్ గా ఇంటది ఇండియన్ మన మెయిన్ ల్యాండ్ లో కూడా ఉంటది. అయితే ఈ AFSPA అనేది రిలేటివ్ గా మనకి J&K అండ్ నార్త్ ఈస్ట్ ఏరియాస్ లో ఉంది. అక్కడ నార్త్ ఈస్ట్ మిలిటెన్సీ అండ్ J&K మిలిటెన్సీ చాలా ఎక్కువ ఉంది. నౌ ద థింగ్ ఈస్ దట్ all those people are non-state actors. They won't be having any rules. Why would our police forces or armed forces should die at their hand? వాళ్ళ పొలిటికల్ గోల్స్ కోసం వాళ్ళు చేసే పనులకి లేదా వాళ్ళ గవర్నమెంట్ మీద ఉండే కోపం వల్ల ఎందుకు అమాయకమైన పోలీసులు చనిపోవాలి? సో విత్ దట్ కేమ్ దిస్ AFSPA. బికాస్ సిమెట్రీ లేదు కదా. నౌ సి ఏదైనా ఇప్పుడు ఈ వార్ ధర్మం అంటాం కదా మనం, కౌతిల్య దగ్గర నుండి వచ్చేది ఆ ధర్మం అన్నింటిలోనే మన మూవీస్ లో చూపించేది కూడా ఏంటి? అవతల వాళ్ళు కత్తి పట్టుకుంటే మనం కత్తి పట్టుకోవాలి, వాళ్ళు చేతితో కొడితే మనం చేతితో కొట్టాలి, అంతే కదా. ఈవెన్ ఒలింపిక్స్ లో యాక్చువల్లీ ఒక మేల్ ఒక ఫీమేల్ కి అయిందని వచ్చింది కదా. నో దట్ ఈస్ ఈక్వాలిటీ కాదు. సో ఎప్పుడైతే మనము చంపకూడదని పోలీస్ రూల్స్ ఉంటాయి, వాళ్ళకి అలాంటి రూల్సే ఉండవు, అప్పుడు మనం ప్రాబ్లంలో ఉన్నట్టు. దే కెన్ క్రియేట్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఛాలెంజ్ ఫర్ ఇండియా. మన లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అవడానికి స్కోప్ ఉంది. అలాంటి సినారియోలో ఆర్మ్డ్ ఫోర్సెస్ కి స్పెషల్ పవర్స్ ఇవ్వాలి అని మనం ఫిక్స్ అయ్యాం. ఓకే, నా ఇంకో కారణం ఏంటంటే ఆల్ దీస్ ఇన్సర్జెంట్ పీపుల్ ఆర్ గెట్టింగ్ ఎయిడ్ ఫ్రమ్ ఫారిన్ కంట్రీస్ లైక్ చైనా, పాకిస్తాన్ టు డీస్టెబిలైజ్ ఇండియా. అండ్ దే ఆర్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ డ్రగ్ ట్రాఫికింగ్, హవాలా, టెర్రరిజం, మనీ లాండరింగ్, దిస్ ఫేక్ కరెన్సీ, ఇలాంటివన్నీ కరప్ట్ చేయాలి అంటే ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ అనేది కావాలి. ప్రెసెంట్లీ ఇట్ ఈస్ ఇన్ హూ కెన్ డిక్లేర్ దిస్ AFSPA అంటే ఏ ఏరియాస్ AFSPA కిందకి వస్తాయి? ఐదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ద గవర్నర్ ఆఫ్ ద స్టేట్. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ద గవర్నర్ ఆఫ్ ద స్టేట్.
both of them can declare a specific area as AFSPA. Under AFSPA Act, under section 3, there is a clause called disturbed areas. Now under AFSPA, if an area is named as disturbed area, armed forces will be having special powers restricted to that area. Okay, ఆ సెక్షన్ 3 ప్రకారం చెప్పిన డిస్టర్బ్డ్ ఏరియాస్ లో పోలీసులు వాళ్ళ ఇష్టం. Now in parts of Nagaland and Arunachal Pradesh, recently AFSPA was extended for 6 more months. AFSPA ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కడ ఉంది? నాగాలాండ్, అస్సాం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్. అండ్ ఈవెన్ ఇన్ JNK it is there under the name Armed Forces JNK Special Powers Act 1990. ఓకే, అక్కడ ఎందుకు అప్పుడు అవసరం వచ్చింది సపరేట్ గా చేయడానికి అంటే, సి JNK ఫ్రమ్ ద బిగినింగ్ ఈజ్ నాట్ కంప్లీట్లీ పార్ట్ ఆఫ్ ఇండియా. అప్పుడు వాళ్ళకి సపరేట్ కాన్స్టిట్యూషన్ ఉండేది, సపరేట్ ఫ్లాగ్ ఉండేది. ఎప్పుడైతే ఇండియాలోని ఆర్టికల్ 317 మనం తీసేసి JNK కంప్లీట్ గా ఇండియాలో కలిసినట్టు అనుకున్నామో అప్పటి నుండి మన లాస్ అన్ని వాళ్ళకి అప్లికేబుల్ అవుతున్నాయి. ఓకే, అందుకని వాళ్ళ కోసం సపరేట్ యాక్ట్ చేయాల్సి వచ్చింది. నౌ వాట్ ఈస్ దిస్ AFSPA? ఆర్మడ్ ఫోర్సెస్ కి స్పెషల్ పవర్స్ ఇవ్వడం. In this, major thing is this section 3. This section 3 provides power to governors of the state or administrators of the union territory or the central government to name some areas as disturbed areas. Section 3 loni ఏ disturbed areas చెప్తారో, section 4 loni they are giving armed forces the special powers. After giving due warning, it can fire upon or use force against any person acting in contravention of the law. If reasonable suspicion exists, can also arrest a person without a warrant. Okay, so వాళ్ళకి ఇంత పవర్స్ ఇస్తున్నారు. Now what are the issues with this? In the name of this AFSPA, even innocent people are being killed. Recently in Manipur or Mizoram, Biren Singh, Mizoram I guess. Now ఆ Mon killings లో ఏమైందంటే, అక్కడ మనకున్న ఆర్మడ్ ఫోర్సెస్ వాళ్ళు ఫైర్ చేయడం వల్ల ఒక వ్యాన్ మీద 14 members ఇన్నోసెంట్ పీపుల్ చనిపోయారు. సో అలా ఇన్నోసెంట్ పీపుల్ చనిపోతున్నారు. నెక్స్ట్ దేర్ ఆర్ అలిగేషన్స్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఆన్ ద ఉమెన్ బై ద ఆర్మడ్ ఫోర్సెస్. ఇట్ ఈస్ అగేన్స్ట్ హ్యూమన్ రైట్స్. ఇలాంటి ఒక లెజిస్లేషన్ ఉండేది అగేన్స్ట్ హ్యూమన్ రైట్స్, బికాస్ నౌ ఇఫ్ ఆర్మడ్ ఫోర్సెస్ ఆర్ హ్యావింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ ప్రాబ్లమ్ విత్ రెస్పెక్ట్ టు ఎనీ పీపుల్, దే కెన్ అరెస్ట్ దెమ్, దే కెన్ కిల్ దెమ్. ఇట్ ఈస్ ప్రాబ్లమాటిక్ అండ్ వీ కాంట్ క్వశ్చన్ హిమ్ ఆల్సో. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇష్యూస్ ఉన్నాయి. సో అందుకని మెనీ కమిటీస్ హావ్ రికమెండెడ్ ఫర్ రిపీలింగ్ ఆఫ్ దిస్ AFSPA. జీవన్ రెడ్డి కమిటీ అలాంటి కమిటీస్ కొన్ని రిపీల్ చేయమని చెప్పారు. తీసేసి మనకు ఆల్రెడీ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అనేది ఉంది. ఇవి టెర్రరిజంని కర్బ్ చేయడానికి మనకి స్పెసిఫిక్ యాక్ట్ ఇది, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. నౌ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ ప్రొవిజన్ రిపీల్ చేసి ఇందులో ఈ యాక్ట్ ని రిపీల్ చేసేసి ఈ UAPA కింద ఒక స్పెసిఫిక్ ఆర్టికల్ ని ఉంచమని చెప్తున్నారు, ఒక ప్రొవిజన్ కింద ఉంచమని చెప్తున్నారు. నెక్స్ట్, ప్రైమ్ మినిస్టర్ లాంచెస్ 3 పరం రుద్ర సూపర్ కంప్యూటర్స్ అండ్ హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సిస్టమ్. సూపర్ కంప్యూటర్ పేరేంటి? పరం రుద్ర. అర్లియర్ మనకి పరం శివాయ్ అని ఇవన్నీ ఉండే. మీకు అక్కడ ప్రిలిమ్స్ వరకు అయితే తెలియాల్సిందే. ఓన్లీ థింగ్ పరం రుద్ర, పరం శివాయ్ ఇవన్నీ దేనికి రిలేటెడ్ అంటే దోస్ ఆర్ సూపర్ కంప్యూటర్స్, అంతే. నౌ సూపర్ కంప్యూటర్ అంటే ఏంటి? సూపర్ కంప్యూటర్ ఏం చేస్తుంది? బేసికల్లీ కంప్యూటేషన్స్ అన్ని చేస్తారు కదా, క్యాలిక్యులేషన్స్. నౌ సూపర్ యాడ్ అయిందంటే ఇంకొంచెం ఫాస్ట్గా చేస్తుంది. ఉమెన్ కి సూపర్ ఉమెన్ కి డిఫరెన్స్ ఏంటి పవన్ కళ్యాణ్ చెప్పేది? ఫాస్ట్గా వస్తుందని కదా. అట్లానే కంప్యూటర్ కి సూపర్ కంప్యూటర్ కి డిఫరెన్స్ ఏంటి అంటే ఫాస్ట్గా క్యాలిక్యులేషన్ చేస్తుందని. సిమిలర్ గా సూపర్ కంప్యూటర్ కన్నా ఫాస్ట్ గా చేసేది క్వాంటమ్ కంప్యూటర్స్. ఓకే, అగైన్ క్వాంటమ్ కంప్యూటర్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ నెక్స్ట్ ఇయర్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. సూపర్ కంప్యూటర్స్ గురించి రిలేటివ్ గా ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చేమో కానీ క్వాంటమ్ కంప్యూటర్స్ గురించి అడగవచ్చు. ఓకే, ఈ సూపర్ కంప్యూటర్స్ ఇవన్నీ డెవలప్మెంట్ ఎందుకు అంటే, వీ రిక్వైర్ ది సార్ట్ ఆఫ్ ఫాస్ట్ క్యాలిక్యులేషన్స్ ఫర్ పర్ఫార్మింగ్ హై లెవెల్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఫర్ ఎగ్జాంపుల్ వెదర్ ప్రెడిక్షన్స్ చేయడానికి లాట్ ఆఫ్ డేటా ఉంటుంది, దాన్ని ఫాస్ట్ గా మనం ప్రాసెస్ చేయాలి. వ్యాక్సిన్స్ మ్యానుఫ్యాక్చర్ చేయాలి అంటే మన దగ్గర నుండి వచ్చే అజెంటిక్ మొత్తం నేను ఫాస్ట్ గా క్యాలిక్యులేట్ చేయాలి. ఈవెన్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ ఏమైనా R&D చేయాలి అన్నా సరే వీ నీడ్ దీస్ సార్ట్ ఆఫ్ సూపర్ కంప్యూటర్స్. ఓకే, in India these supercomputers are being developed under National Supercomputing Mission which was launched in 2014. Now ee 3 super computers ni Param Rudra super computers ni Pune, Delhi and Kolkata lo launch ayina inaugurate chesaru. The super computers speed ni ela measure chestamu ante
ఫ్లాప్స్ అనే యూనిట్ ద్వారా మెజర్ చేస్తాం. ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్స్ పర్ సెకండ్. టైం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం? సెకండ్, డిస్టెన్స్ ని మీటర్ కిలోమీటర్. సిమిలర్ గా ఈ సూపర్ కంప్యూటర్స్ ని ఫ్లాప్స్. ఓకే, ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్స్ పర్ సెకండ్. ఓకే, సో లాంచ్ ఇన్ 2015. Who will be developing this national supercomputing mission? There is a body called CDAC. Okay, Center for Development of Advanced Computing in Pune. వాళ్ళు మెజర్ ఇవన్నీ చూసుకుంటారు. నెక్స్ట్ అండ్ క్వాంటమ్ కంప్యూటర్స్. మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాస్ అయ్యేటప్పుడు ఇవన్నీ వస్తాయి. నౌ దిస్ క్వాంటమ్ కంప్యూటర్స్ బేసిక్ డిఫరెన్స్ ఏంటి అంటే సూపర్ కంప్యూటర్స్ కి ఎక్స్ట్రా ప్రిన్సిపల్ ఏం లేదు, బట్ ఫాస్ట్ క్యాలిక్యులేషన్స్. క్వాంటమ్ కంప్యూటర్స్ ఆర్ బేస్డ్ ఆన్ క్వాంటమ్ మెకానిక్స్, క్వాంటమ్ ఫిజిక్స్ ఉంది కదా, క్వాంటమ్ ఫిజిక్స్ బేస్ చేసుకుని అక్కడ ఉండే మీకు ఏం తెలియాలి అంటే మనకు నార్మల్గా డిజిటల్ తెలుసు కదా, డిజిటల్ కి అనలాగ్ కి డిఫరెన్స్ ఏంటి? డిజిటల్ ఈస్ బేస్డ్ ఆన్ 1 and 0. ఈ క్వాంటమ్ మేజర్ గా ఏంటి అంటే ఒకేసారి బోత్ 1 and 0 ఉండే ఒక స్టేట్. ఓకే, దీని లోపల ఎక్కువ సైన్స్ మనకు అవసరం లేదు, మనం రీసెర్చ్ చేయట్లేదు. ఓకే, ఎగ్జామ్కి ఎంతవరకు కావాలి అంతవరకే కావాలి. ఇందులోని ఇలా ఒకేసారి ఉండే వాటిని క్యూబిట్స్ అంటాం. నార్మల్గా బిట్స్ అంటాం కదా మనం, బిట్స్, బైట్స్, కిలోబైట్స్ అంటాం కదా, అట్లానే ఇవి క్యూబిట్స్. ఓకే, ఇందులో ఉండే ఇంకొక 2 కీవర్డ్స్ ఏంటంటే ఎంటాంగిల్మెంట్ అండ్ సూపర్ పొజిషన్. Quantum computers are based on these 3. Okay, entanglement, superposition. మీకు దాని గురించి అయినప్పుడు ఇంకా బాగా తెలుస్తుంది. నౌ ఇండియా అండ్ ఉజ్బెకిస్తాన్ సైన్డ్ బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ. బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ అంటే ఇది కూడా పేరు బట్టి చెప్పండి. బైలేటరల్ అంటే 2 countries ట్రీటీ ఆన్ ఇన్వెస్ట్మెంట్. అంతే, 2 countries ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ డెసిషన్స్ కోసం ట్రీటీ చేసుకున్నాయి. రీసెంట్ గా ఇండియా ఏ కంట్రీతో చేసుకుంది బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ? ఉజ్బెకిస్తాన్. ఉజ్బెకిస్తాన్ ఎక్కడ ఉంది? సెంట్రల్ ఏషియా. ఓకే, సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ 5 రిపబ్లిక్స్ ఉంటాయి, అందులో ఇది ఒకటి. ఓకే, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్. రైట్, the signing of BIT between both nations will promote economic cooperation, create a more robust and resilient investment environment. So 2 countries మధ్య ఇన్వెస్ట్మెంట్స్ ఈజియర్ చేయడానికి ఇది. నా బేసికల్గా ఇందులో ఏముంటుంది అంటే ప్రాసెస్ ఫాస్ట్ చేయడానికి. రెట్టేపిజం అనే పదం ఉన్నారా? రెట్టేపిజం మీన్స్ ఏదైనా సర్టిఫికేట్స్ కోసం సచివాలయాలకు కానీ ఆర్ఎల్స్ ఎంఆర్ ఆఫీస్ కానీ వెళ్ళి ఉంటాం కదా మనం. అక్కడే ఉండే 5 మనుషుల మధ్యలోనే ఒక ఫైల్ ఇంకొక ఫైల్కి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది కదా, ఫైల్ మూవ్మెంట్ చాలా ఆగిపోద్ది కదా, దాన్నే రెట్టేపిజం అంటాం. ఓకే, అక్కడ చేయడానికి స్కోప్ ఉండి కూడా ఇంట్రెస్ట్ లేకుండా సరిగ్గా చేయకపోవడం మీ రెట్టేపిజం. ఓకే, అందుకనే ఈవెన్ సెకండ్ ARC మన గవర్నెన్స్ మొత్తం అంతా కూడా ఏం చెప్తుంది అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ఫెడ్ అప్ విత్ దిస్ రెట్టేపిజం. నెక్స్ట్ ఇదే కాకుండా ఈ స్లో మూమెంటే కాదు, ఇంకొకటి ఏంటంటే రెట్టేపిజంలోని మనకి రూల్స్ మీద రూల్స్ చాలా ఉన్నాయి. ఒక కంపెనీకి లైసెన్స్ ఇవ్వాలి అంటే స్పెసిఫిక్ ప్రాసెస్ అంతా ఫాలో అవ్వాలి. ఇది కూడా రెట్టేపిజం. దీనివల్ల ప్రాసెస్ చాలా డిలే అవుతుంది కదా. నో ఇలాంటివన్నీ ఉండకూడదని చెప్పి హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ చాలాసార్లు స్ట్రెస్ చేస్తారు. అందుకనే హీ సేస్ దట్ వీ నీడ్ టు మూవ్ ఫ్రమ్ రెడ్ టేప్ టు రెడ్ కార్పెట్. రెడ్ కార్పెట్ అంటే రెడ్ కార్పెట్ వేస్తున్నాం అంటారు కదా, సో రండి అని. సో అట్లానే మీ అంత ప్రాసెస్ అంతా ఫాస్ట్గా జరిగిపోద్దని. And even the earlier second ARC says that Indian civil servants are completely rule based. Weberian bureaucracy అని అంటారు. ఓకే, కంప్లీట్లీ రూల్ బేస్డ్. వెబర్ అనేవాడు, మ్యాక్స్ వెబర్ అనేవాడు, సోషల్ జాబ్స్ నుండి తెలుస్తుంది. మ్యాక్స్ వెబర్ అనేవాళ్ళు ఎథిక్స్ లో కూడా వస్తుందండి. ఎథిక్స్ లోని మనకి సివిల్ సర్వీసెస్ అనే టాపిక్ ఉంటుంది, అందులో ఫౌండేషనల్ వాల్యూస్ ఫర్ సివిల్ సర్వీసెస్ అని. అందులో ఏంటి అంటే బ్యూరోక్రసీ గురించి ఉంటుంది. బ్యూరోక్రసీ అంటే ఎవరు? సివిల్ సర్వెంట్స్ మొత్తం అంతా గవర్నమెంట్ ఫంక్షన్ చేసి పబ్లిక్ వెల్ఫేర్ కోసం ట్రై చేసేవాళ్ళు. నౌ మ్యాక్స్ వెబర్ ఈస్ కాల్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ సివిల్ సర్వీసెస్. ఓకే, బికాస్ అతను ఇచ్చిన ఒక 10 ప్రిన్సిపల్స్ ఆధారంగా వరల్డ్ వైడ్ సివిల్ సర్వీస్ బిల్డింగ్ అనేది జరిగింది. అందులో వన్ ఆఫ్ ద థింగ్ ఏంటి అంటే సివిల్ సర్వెంట్స్ మస్ట్ బి, బ్యూరోక్రసీ మస్ట్ బి రూల్ బేస్డ్. రూల్ బేస్డ్ అయితే డిస్క్రిషన్ ఉండదు, కాబట్టి ఎవరికి ఏం కావాలో వాళ్ళకి ఇస్తామని. అక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఇలాంటి రూల్ బేస్డ్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల నౌ there are high chances that
one old man for getting one scheme, there are requirement of 10 conditions. She might satisfy 9 conditions, but one condition ఎందుకో సాటిస్ఫై అవ్వలేదు. నార్మల్ మోడర్న్ సివిల్ సర్వెంట్, రెబేరియన్ బ్యూరోక్రసీకి చెందిన సివిల్ సర్వెంట్ అయితే రూల్స్ కి నువ్వు వాళ్ళు ఎలిజిబుల్ కాదమ్మా, నీకు ఇదేం స్కీమ్ రాదని చెప్పి పంపించేస్తాడు. బట్ మన ఇప్పుడుంటున్న మారుతున్న సివిల్ సర్వెంట్స్ ఏం చేయాలి అంటే, ఒకవేళ అందులో ఏమైనా డిస్క్రిప్షన్ ఉందా, ఆర్ఎల్స్ మీకు ఏమైనా అడిషనల్ గా హెల్ప్ చేయడానికి స్కోప్ ఉందా, అవి ట్రై చేస్తారు. అంటే వీఆర్ మూవింగ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అండ్ దిస్ ఎథికల్ గవర్నెన్స్ విచ్ ఈస్ బేస్డ్ ఆన్ ఎంపతి అండ్ కంపాషన్. అన్నారా? సో ఓకే, చెప్తాను అది ఎంపతి అండ్ కంపాషన్. సో దీనికి ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్పారంటే, రూల్ బేస్డ్ ఉండొద్దు, మూవ్ ఫ్రమ్ రూల్ బేస్డ్ టు రోల్ బేస్డ్. ఓకే, రూల్ బేస్డ్ ఉండొద్దు, రోల్ బేస్డ్ ఉండండి. మీ రోల్ మీరు దేనికోసం అయితే తీసుకున్నారో మిమ్మల్ని ఆ రోల్ కి మీరు న్యాయం చేసేలా ఉండండి అని. ఓకే, నౌ ఎంపతి కంపాషన్. సింపతి అంటే తెలుసు కదా, సింపతి అంటే ఏంటి? జాలిపడడం. సింపతి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతనికి ఏదో ప్రాబ్లం ఉంది, ఏదో ప్రాబ్లం ఉంటే నేను దానికి బాధపడ్డాను, అది సింపతి. అతని ప్రాబ్లం నన్ను ఆ ప్రాబ్లంలో ఊహించుకొని చేస్తే ఎంపతి. నన్ను అతని ప్రాబ్లంలో ఊహించుకొని అతని ప్రాబ్లం మొత్తం సాల్వ్ చేయడానికి నేను ట్రై చేస్తే అది కంపాషన్. ఓకే, నౌ దిస్ బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ రెండు కంట్రీస్ మధ్యలోని ఇన్వెస్ట్మెంట్ అట్మాస్ఫియర్ ని చాలా ఈజీ చేయడానికి, అంటే అక్కడి నుండి వచ్చే ప్రైవేట్ పీపుల్, ఎక్కడి నుండి వెళ్ళే ప్రైవేట్ పీపుల్ కానీ ఫైనాన్షియల్ మూవ్మెంట్ కానీ చాలా ఫాస్ట్ గా అవడానికి, రెడ్ టేపిజం లాంటివి లేకుండా చేయడానికి. అయితే వీ హ్యాడ్ దిస్ బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీస్ విత్ మెనీ కంట్రీస్. ఓకే, అయితే ఎర్లియర్ వీ యూస్ టు ఫాలో డిఫరెంట్ మోడల్ బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ 1993. రీసెంట్ గా మనము కొత్త టెక్స్ట్ ని 2015 లో లాంచ్ చేసాం. దాన్ని బేస్ చేసుకుని ఆల్రెడీ బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీస్ ఏ కంట్రీస్ తో ఉన్నాయో వీఆర్ రీనెగోషియేటింగ్. ఓకే, అది ఇవి చేసుకోవడం వల్ల మేజర్ గా వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే, ఫారెన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ లానే చూస్తాం. వాళ్ళకి ఏమైనా అవసరాలు ఉంటే అది మనం సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. ఏమైనా డిస్ప్యూట్స్ ఉంటే లోకల్ రెమెడీస్ ద్వారా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ ఉజ్బెకిస్తాన్ ఎక్కడ ఉంది? సెంట్రల్ ఏషియన్ రీజన్ లో ఉంది. Uzbekistan is part of many organizations which India is also part, like UN, G20, BRICS and SCO. SCO is also important for next year probably. Okay, expansion jarigindi. Next a lot of significance also. Next Uzbekistan toni manaki agreement ayindi uranium supply kosam. Uzbekistan is very rich in uranium. ఓకే, ఏమైనా కంట్రీస్ వాళ్ళకున్న మినరల్స్ గురించి ఏమైనా న్యూస్ లో ఉంటే చాలా ఇంపార్టెంట్ అవుతుంది ప్రిలిమ్స్ కి. ఓకే, నెక్స్ట్ క్యాన్సర్ మూన్షూట్ ఇనిషియేటివ్. ఇది ఏ ఆర్గనైజేషన్ లాంచ్ చేసింది? క్వాడ్. రీసెంట్లీ వి ఆల్ నో దట్ క్వాడ్ మీటింగ్ had happened. క్వాడ్ కంట్రీస్ ఎవరెవరు? ఇండియా, యుఎస్ఏ, జపాన్, ఆస్ట్రేలియానా? సో నౌ దిస్ క్వాడ్ కంట్రీస్ అందరూ కలిసి క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం అని చెప్పి కొంత ఫండ్స్ అలొకేట్ చేద్దాము, కొంత ఎడిషనల్ అవేర్నెస్ ఇద్దామని అనుకుని లాంచ్ చేసింది క్యాన్సర్ మూన్షూట్ ఇనిషియేటివ్. నౌ ఏ క్యాన్సర్ కోసం? సర్వికల్ క్యాన్సర్. ఓకే, సర్వికల్ క్యాన్సర్ ఇష్యూని సాల్వ్ చేయడానికి ఈ ఇనిషియేటివ్ అనేది తీసుకున్నారు. ఈవెన్ ఇండియా ఆల్సో ప్లేస్డ్ టు గివ్ సమ్ మనీ ఇన్ ఇండో పెసిఫిక్ రీజన్ లోని ఓవరాల్ క్యాన్సర్ కేర్ అంతా ఇంప్రూవ్ అవడానికి. నెక్స్ట్ వ్యాక్సినేషన్ ఫర్ దిస్ సర్వికల్ క్యాన్సర్ కూడా ఇంప్రూవ్ అవడానికి ఇండియా $7.5 million గ్రాంట్ కింద ఇస్తాను అని చెప్పింది. నో గ్రాంట్ అంటే మళ్ళీ తిరిగి తీసుకుంటామా? అడ్వాన్స్ లోన్. డిఫరెన్స్ ఏంటి అడ్వాన్స్ కి లోన్ కి? ఇంట్రెస్ట్ రేట్ రిలేటివ్ గా తక్కువ ఉంటుంది, కొంచెం పీరియడ్స్ కొంచెం రేట్ గా ఎక్కువ ఉంటాయి, ఇన్ఫాక్ట్ 0 ఇంట్రెస్ట్ కూడా ఉండొచ్చు. ఓకే, కన్సెషనల్ లెండింగ్ అంటారు దాన్ని. లోన్స్ అంటే నార్మల్ లోన్స్ లాంటివి. నెక్స్ట్ పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన. ఇది రీసెంట్ గా దీని గైడ్ లైన్స్ లాంచ్ చేశారు. వాట్ ఈస్ దిస్ సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన? మెయిన్లీ ఫోకసెస్ ఆన్ రూఫ్ టాప్ సోలార్ ఎనర్జీ. నౌ ఈ రూఫ్ టాప్ సోలార్ అంటే ఏంటి? మన హౌసెస్ లోని మీద ఎక్కడెక్కడైతే స్కోప్ ఉందో అక్కడ సోలార్ ఎనర్జీని బెటర్ గా యూటిలైజ్ చేసుకోవడానికి మనం లాంచ్ చేసింది. ఇది మినిస్ట్రీ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ మొత్తం చూసుకుంటది. నౌ ఈజ్ దిస్ సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఆర్ స్టేట్ సెక్టార్ స్కీమ్? ప్రతి స్కీమ్ కూడా రీసెంట్ గా లాస్ట్ 1 year లో ఉండే ప్రతి స్కీమ్ చాలా ఇంపార్టెంట్. బడ్జెట్ డాక్యుమెంట్ లోని అరౌండ్ 10 to 15 స్కీమ్స్ ఉంటాయి.
రీసెంట్ గా లాంచ్ చేసి ఒక 5-6 పాస్ట్ వి కూడా ఉంటాయి, దేనికి అలోకేషన్ చేశారు ఏంటి అని. అలోకేషన్స్ మనకు అవసరం లేదు కానీ బట్ దిస్ ఏ స్కీమ్స్ కొత్తగా లాంచ్ చేశారో తెలియాలి. దాంతోపాటు ఓల్డ్ స్కీమ్స్ విచ్ ఆర్ ఇన్ న్యూస్ వీ హ్యావ్ టు నో ఫర్ ష్యూర్. ఫర్ ఎగ్జాంపుల్ మేక్ ఇన్ ఇండియా ఈజ్ ఇన్ న్యూస్, ఆయుష్మాన్ భారత్ జన ఆరోగ్య యోజన ఈజ్ ఇన్ న్యూస్, స్కిల్ ఇండియా మిషన్ ఈజ్ ఇన్ న్యూస్. సో ఇలాంటి ఏవైతే న్యూస్లు ఉన్నాయో అవైతే మనం తెలుసుకోవాలి. ఓకే, దిస్ ఈజ్ 75,000 crore స్కీమ్ క్యాబినెట్ అప్రూవ్ చేసింది. 1 crore ఫ్యామిలీస్ కి బెనిఫిట్ అవుతుంది అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది. నౌ ఇందులో మేజర్ గా ఏంటి అంటే దిస్ ఈస్ సెంట్రల్ సెక్టర్ స్కీమ్. సెంట్రల్ సెక్టర్ స్కీమ్ అంటే 100% ఫండింగ్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్స్. ఆబ్జెక్టివ్ ఏంటి అంటే 1 crore హౌస్ హోల్డ్స్ కి ఫ్రీ ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేయాలి. దానికోసం ఓకే, ప్రతి హౌస్ హోల్డ్ కి 3, దీని ద్వారా ఇది సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఎవ్రీ హౌస్ హోల్డ్ విల్ బి గెటింగ్ 300 units ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ. ఓకే, అయితే ఇండియాలోని ఇది ఇంప్లిమెంట్ చేసేది ఎవరంటే నేషనల్ లెవెల్లోని నేషనల్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ ఉంటుంది. సిమిలర్ గా స్టేట్ లెవెల్లోని స్టేట్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీస్ ఉంటాయి. అవి వాళ్ళు డిస్కమ్స్ అవ్వచ్చు, ఆర్ఎల్స్ ఏమైనా ఎనర్జీ డిపార్ట్మెంట్స్ రిలేటెడ్ ఉంటాయి కదా అవైనా అవ్వచ్చు. అయితే ఈ సోలార్ రూఫ్ టాప్ ఇన్స్టాలేషన్ కి మనీ ఖర్చు అవుతుంది. మేజర్ గా ఈ స్కీమ్ ఏంటి అంటే మనం ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు మనకి ఏదైతే మనీ ఖర్చు అవుద్దో అందులో కొంత అమౌంట్ సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఇస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అప్ టు 2 kilowatt కెపాసిటీ ఉండే సోలార్ సిస్టమ్ అయితే 60% సబ్సిడీ వస్తుంది మనకి. 2 kilowatt to 3 kilowatt కెపాసిటీ ఉండేది అయితే 40% సబ్సిడీ వస్తుంది. సబ్సిడీ అంటే ఏంటి అడుగుతున్నారా? ఎకానమీ పరంగా సబ్సిడీస్కి ఒక మీనింగ్ ఉంటుందండి. ఎకానమీ పరంగా అంటున్నాను, షాపింగ్ పరంగా కదా. ట్రాన్స్ఫర్ పేమెంట్ అనే పదం విన్నారా? ట్రాన్స్ఫర్ పేమెంట్ మీన్స్ one-sided payment. Okay, transfer payment means one-sided payment. Okay, for example taxes మనం కడుతున్నాం. taxes కట్టినందుకు మనం ఏం తీసుకోవట్లేదు. మనం హోటల్కి వెళ్తే మన డబ్బులు కడితే అది ఫుడ్ ఇస్తున్నాడు, అది ట్రాన్సాక్షన్ అవుతుంది, ట్రాన్స్ఫర్ పేమెంట్ అవుతుంది. ఓన్లీ వన్-సైడెడ్ పేమెంట్ ఉండేదాన్ని ట్రాన్స్ఫర్ పేమెంట్ అంటాం. నో సబ్సిడీ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఈస్ ట్రాన్స్ఫర్ పేమెంట్. ఓకే, ఇంకా ఇదే నౌ సోలార్ ఎనర్జీ అనేది మనకు రిలేటివ్గా చాలా సిగ్నిఫికెంట్. దీన్ని మనం పంచామృత టార్గెట్స్ UNFCCC కింద ఎవ్రీ 5 years ఒకసారి మనము అండ్ ఎప్పుడు వాళ్ళు అడిగితే అప్పుడు ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ అనేది ఇవ్వాలి. INDCs ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ అనేది ఇవ్వాలి. అందులో దిస్ NDCs డాక్యుమెంట్ విల్ బి కంటైనింగ్ ఆఫ్ మెజర్స్ విచ్ ఎవ్రీ కంట్రీ విల్ బి టేకింగ్ టు reduce climate change ని కంట్రోల్ చేయడానికి ఏ కంట్రీస్ ఏ మెజర్స్ తీసుకుంటారో ఆల్ ఆఫ్ దెమ్ విల్ బి మెన్షన్డ్ ఇన్ దిస్ NDCs. ఓకే, నౌ అండర్ దిస్ NDCs ఇండియా హ్యాడ్ వెరీ గ్రేట్ టార్గెట్స్. అంటే 500 gigawatts ఆఫ్ ఎనర్జీని రెన్యూబుల్ ఎనర్జీ నుంచి తెచ్చుకుంటామని. సో ఇలాంటి ఒక టార్గెట్ ఉండేటప్పుడు నెక్స్ట్ మన ఎనర్జీ ఎమిషన్ ఇంటెన్సిటీని 45% కన్నా తగ్గిస్తామని ఇలాంటి టార్గెట్స్ ఉండేటప్పుడు మనము సోలార్ ఎనర్జీని బాగా పెంచాలి. ఎందుకంటే వీఆర్ సిచ్యువేటెడ్ ఇన్ tropical areas, incoming solar radiation is greater. అంతే కదా, ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ ఈస్ గ్రేటర్, అవునా కదా? ఈ ఏరియాలో ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? జాగ్రఫీ అవుతుందని అడుగుతాను అంతే. ఈ ఏరియాస్ లో అక్కడ ఏమి ఎక్కువ ఉంటుంది? ఓకే, ఇక్కడ ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ ఎక్కువ కదా, మరి మనకి ఏంటిది నెక్స్ట్ ఇక్కడేమో కోల్డ్నెస్ ఎక్కువ, ఇక్కడ హాట్నెస్ ఎక్కువ కదా. మరి ఏంటది వాళ్ళు చలితో చనిపోవాలి, మనం హీట్ తో చనిపోవాలి కదా, ఎందుకు చనిపోవట్లేదు? వీఆర్ హ్యావింగ్ ఎక్సెస్ హీట్, హియర్ దే ఆర్ హ్యావింగ్ లో హీట్. జనరల్లీ వీ కాంట్ మీన్స్ బేర్ ఎనీ సార్ట్ ఆఫ్ దోస్ చేంజెస్. అయితే ఈ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయి కదా, ఈ ఇంబ్యాలెన్సెస్ ఎలాగ మరి కరెక్ట్ అవుతున్నాయి? అదంతా అయిన తర్వాత ఇది వచ్చింది. మనం అంతా అయిన తర్వాత ఇన్సులేషన్ అనేది ఇక్కడ ఉందని చెప్తున్నాం. నౌ మనకి ఈ టెంపరేచర్ డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో, టెంపరేచర్ డిఫరెన్సెస్ పైకి కిందకి మూవ్మెంట్ అవుతున్నాయి. ఎలా జరుగుతున్నాయి? అట్మాస్ఫిరిక్ సర్క్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో, ప్లానెటరీ విండ్స్, ట్రాపికల్ ఈస్టర్లీస్, వెస్టర్లీస్, వీటి ద్వారా 80% ఆఫ్ హీట్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. 20% ఆఫ్ ద హీట్ ఎక్స్చేంజ్ ఓషియన్ కరెంట్స్ ద్వారా జరుగుతుంది. ఓకే, సో ఇలాగ ఈ డిఫరెన్స్ ఉండేది మొత్తం అంతాను మనం వాళ్ళు ఉండేలాగా మనము ఉండేలాగా న్యాచురల్ గా జరుగుతుంది. సో ఈ హీట్ ఎక్స్చేంజ్ అనేది అట్మాస్ఫిరిక్ సర్క్యులేషన్స్ ద్వారా 80%, మన ఓషియనిక్ సర్క్యులేషన్స్ ద్వారా 20% ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. అందుకని మనము ఎర్త్ ఈస్ కాల్డ్ as లివింగ్ ప్లానెట్. ఒకవేళ అది జరగపోయి ఉంటే మాత్రం వీ కెనాట్ లివ్ హియర్.
ఓకే, అయితే ఈ సోలార్ ఎనర్జీ అనేది మన రిలేటివ్ గా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాం కదా. సో ఈ సోలార్ ఎనర్జీ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంకా చాలా మెజర్స్ తీసుకుంది. 1 Sun 1 World 1 Grid అనేది తీసుకొని వచ్చింది. ఓకే, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ తీసుకొని వచ్చింది. నౌ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఇస్ ఎ లీడింగ్ ఆర్గనైజేషన్ రిగార్డింగ్ సోలార్ ఎనర్జీ. మోర్ దాన్ 120 countries have become part of it, right? More than 100 countries have become part of it. Recently Paraguay also became part of it. Okay, now this ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది మేజర్ గా సిగ్నిఫికెన్స్ ఎందుకంటే ఐఆర్ పర్స్పెక్టివ్ లోనే ఒక 10-15 years ముందు వరకు కూడా వీఆర్ నాట్ ఎ మేజర్ ప్లేయర్ ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. అఫ్ కోర్స్ వీఆర్ హ్యావింగ్ సిగ్నిఫికెన్స్ బట్ నాట్ ఎ మేజర్ ప్లేయర్. మనం ప్యాసివ్ గా ఉన్నాం, బట్ నౌ వీఆర్ వెరీ యాక్టివ్, వీఆర్ అగ్రెసివ్. మనము రూల్స్ ఫాలోవర్ దగ్గర నుండి రూల్స్ మేకర్ గా మారాం. ఎలాగా మన ఇన్స్టిట్యూషన్ బిల్డ్ చేసాం. వీ హ్యాడ్ బిల్ట్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, వీ హ్యాడ్ బిల్ట్ కోalition ఫర్ డిజాస్టర్ రెసిలియన్స్ ఇనిషియేటివ్. ఈ 2 ఆఫీసెస్ కూడా ఇండియాలోనే ఉన్నాయి. ISA, CDRA ఇలాంటి ఆఫీసెస్ ఇండియాలో ఉన్నాయి. ఇన్స్టిట్యూషనల్ బిల్డర్ కింద కూడా మనం ఫాలో అయ్యాం, ఇన్స్టిట్యూషన్ రూల్స్ ఫాలో అయ్యాం, మనం ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ వైపు వెళ్ళాం. ఆల్ దీస్ షోస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ అవర్ ఫారెన్ పాలసీ ఇన్ దీస్ ఇయర్స్. ఓకే, ఇంకా నెంబర్ ఆఫ్ మనం తీసుకున్నాం సౌభాగ్య స్కీమ్ ద్వారా రూరల్ ఏరియాస్ ఎక్కడెక్కడైతే ఎలక్ట్రిఫికేషన్ లేదో అక్కడ 2 bulbs, ఒక ఫ్యాన్ ఫెసిలిటీ, ఇలాంటి స్విచ్ బోర్డ్ లాంటి ఫెసిలిటీస్ ఇస్తారు. నెక్స్ట్ స్మార్ట్ గ్రిడ్ మిషన్, స్మార్ట్ మీటర్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. పిఎం కుసుమ్ స్కీమ్ ఏంటి అంటే అగ్రికల్చర్ లోని సోలార్ ఎనర్జీని యూజ్ చేసుకోవడానికి, సోలార్ పంప్స్ యూజ్ చేసుకోవడానికి. ఓకే, నెక్స్ట్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇది ఎందుకు న్యూస్ లో ఉంది? తిరుపతి లడ్డు. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ వల్ల FSSAI అనేది న్యూస్ లో ఉంది. ఇస్ ఇట్ ఏ స్టాట్యూటరీ బాడీ ఆర్ ఎగ్జిక్యూటివ్ బాడీ? స్టాట్యూటరీ బాడీ, అండ్ ఇట్ ఈస్ అన్ అటానమస్ బాడీ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఓకే, FSSAI యాక్ట్ 2006 ద్వారా దీని ఫార్మేషన్ అనేది జరిగింది. మేజర్ గా దేనికోసం ఇది ఫార్మేషన్? ఇది కూడా వర్డ్ ప్లేనే. ఏమైనా ఉంది అందులో? ఫుడ్ సేఫ్టీ, స్టాండర్డ్స్. సో ఫుడ్ సేఫ్టీ చూసుకోవాలి, స్టాండర్డ్ సెట్ చేయాలి. సో మేజర్ ఫంక్షన్స్ రెగ్యులేషన్ అండ్ సూపర్విజన్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ, స్టాండర్డ్స్ అండ్ గైడ్ లైన్స్ మొత్తం అన్నిటికీ ఇవ్వాలి. నెక్స్ట్ ఇంపోర్టింగ్ ఎవరు చేసినా సరే, ఎవరైనా సేల్ చేసినా సరే వాళ్ళందరూ FSSAI నుండి ఫుడ్ లైసెన్స్ అనేది కావాలి, మ్యాండేటరీ, బికాస్ దే ఆర్ ద సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ కాబట్టి. ఫుడ్ ఇంపోర్ట్ కంట్రోల్స్ అన్ని చూసుకుంటారు. నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సరే కంపెనీస్ కానీ ఎవరైనా ఇఫ్ దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ రూల్స్ we can give complaint to FSSAI. One horn rhinoceros probably exam for next year, important for next year prelims. స్పీసీస్ గురించి రిలేటివ్ క్వశ్చన్ లాస్ట్ 2 years కొంచెం తగ్గాయి కాబట్టి ఛాన్స్ ఉంది యాక్చువల్లీ నెక్స్ట్ ఇయర్ రావడానికి. ప్రాజెక్ట్ చీతా, దిస్ ఎలిఫెంట్స్, వన్ హార్న్ rhinoceros, these are some major organisms, major animals which are in use. Okay, now ఈ గ్రేటెడ్ వన్ హార్న్ rhinoceros ఏంటి అంటే దాని యొక్క పాపులేషన్ రిలేటివ్ గా స్టేబుల్ అయింది, రిలేటివ్ గా ఇంప్రూవ్ అయింది. Kaziranga and other protected habitats of one horned rhinoceros in Assam recorded an 86% drop in poaching of the herbivore since 2016. Chief Minister said recently. Now this poaching ante Salman Khan case is a black buck. అది పోచింగ్ చేసే కదా యాక్చువల్లీ. సో చంపడానికి ట్రై చేయడం కానీ వాటిని యూజ్ చేసుకుని ఏదైనా చేద్దాం అనుకుని కానీ. ఓకే, సో ఆ పోచింగ్ అనేది రిలేటివ్ గా తగ్గింది. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నెంబర్ ఆఫ్ మెజర్స్ తీసుకుంది, స్పీసీస్ రికవరీ ప్రోగ్రామ్ లాంటి స్కీమ్స్ తీసుకుంది, CC కెమెరాస్ కానీ ఇలాంటివన్నీ ఇన్స్టాల్ చేస్తుంది. నౌ ఇండియాలోని 3 ఏషియన్ రైనో స్పీసీస్ ఉన్నాయి. అందులో ఒకటి గ్రేటర్ వన్ హార్న్ rhinoceros. దీని రేంజ్ ఇండియా అండ్ నేపాల్ లో ఉంటుంది, అండ్ స్పెసిఫికల్లీ ఇన్ ద ఫుట్ హిల్స్ ఆఫ్ హిమాలయాస్. ఓకే, ఫిజికల్ జాగ్రఫీ ఇంకా అవ్వలేదు కదా, ఫిజికల్ జాగ్రఫీ అయిందా? దిస్ ఇండియన్ జాగ్రఫీ ఇప్పుడు అవుతుంది. ఓకే, మేజర్ గా బ్రహ్మపుత్ర, గంగాస్ అండ్ ఇందస్ రివర్ వ్యాలీస్ లో ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రాబుల్ క్వశ్చన్స్, స్టేట్మెంట్స్, మల్టిపుల్ స్టేట్మెంట్స్ కింద. అండ్ వరల్డ్ లోనే హైయెస్ట్ పాపులేషన్ ఆఫ్ దిస్ వన్ హార్న్ rhinoceros ఈజ్ ఇన్ Kaziranga. ఓకే, అరౌండ్ 2401. అండ్ అస్సాం లోనే వరల్డ్ వైడ్ లో ఉండే 3/4 ఆఫ్ వన్ హార్న్ rhinoceros పాపులేషన్ ఈజ్ ఇన్ అస్సాం ఓన్లీ. ఓకే, and it is a semi-aquatic animal which resides in swamps, forests and river sides. అంటే కొంచెం వాటర్ కొంచెం ల్యాండ్ ఉండే ఏరియాస్ లో ఉంటుంది ఎక్కువగా. దిస్ ఈస్ వల్నరబుల్ ఇన్ IUCN రెడ్ లిస్ట్.
IUCN అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. నౌ ఈ IUCN రెడ్ లిస్ట్ మేజర్ గా ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ బి నేమింగ్ ఆల్ ద యానిమల్స్ విచ్ ఇట్ హ్యాస్ కేటగరైజ్డ్ into specific groups: vulnerable, critically endangered, least concerned, near threatened, ఇట్లా 7 categories లో వేస్తుంది. నౌ అందులో వేసారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్టింక్షన్ అని ఉందనుకోండి, కంప్లీట్ ఎక్స్టింక్టింగ్ ద వైల్డ్ అని ఎక్స్టింక్ట్ అని ఉందనుకోండి. ఎక్స్టింక్ట్ ఉందంటే ఇంకా కంప్లీట్ గా లేవు అని. ఎక్స్టింక్ట్ ఇన్ ద వైల్డ్ అంటే మేబీ సమ్ స్పీసెస్ ఉన్నాయని. క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంటే 100-200 కన్నా తక్కువ ఉన్నాయని. ఎండేంజర్డ్ అంటే ఇంకొంచెం బెటర్. వల్నరబుల్ అంటే ఇంకొంచెం బెటర్. నియర్ థ్రెట్ అంటే లీస్ట్ కన్సర్న్. ఇట్లా నేమింగ్ చేస్తారు. IUCN అనే ఆర్గనైజేషన్ చేస్తుంది. ఏ లిస్ట్ లో పెడుతుంది? రెడ్ లిస్ట్. Okay, 92% of the workers cleaning urban sewers, septic tanks belong to SC, ST, OBC groups, finds survey. Now septic tanks cleaning ante telusu kada. Now the problem here is in India most of the septic tanks cleaning is being done by in a manual manner. Manual scavenging అని అంటారు దాన్ని. మన ఎక్స్క్రిటా కానీ మొత్తం వేస్ట్ కానీ అంతా డ్రైనేజెస్ లోపలికి దిగి అది క్లీనింగ్ చేయాల్సిన ప్రాసెస్. నా ఇక్కడ సొసైటీలోని ఇన్ఫాక్ట్ మీరు ఆంథ్రోపాలజీ కాబట్టి ఇది ఇంకా ఇంపార్టెంట్ అవుతుంది. మేజర్ ఇష్యూ ఏంటి అంటే మాన్యువల్ స్కావెంజింగ్ అనేది మన సొసైటీలో ఇంపార్టెంట్ థింగ్ అండ్ సోషల్ ఇష్యూ. ఏంటి అంటే అక్కడ హ్యూమన్ డిగ్నిటీ అనేది లేదు. హ్యూమన్ డిగ్నిటీ ప్రిన్సిపల్ ఇమాన్యుయల్ కాంత్ అనే వ్యక్తి ఇర్రికన్సిలియబిలిటీ ఆఫ్ హ్యూమన్ డిగ్నిటీ అనే ఒక ప్రిన్సిపల్ ఇస్తాడు. మీకు ఎథిక్స్ లో వస్తుంది. ఏం జరిగినా పర్లేదు, గవర్నమెంట్ ఏ మెజర్ తీసుకున్నా పర్లేదు, కానీ ఎవరి డిగ్నిటీ, హ్యూమన్ డిగ్నిటీకి మాత్రం ఎదురు వెళ్ళకూడదు అని. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్టచబిలిటీ అనేది అబాలిష్ చేసాం కదా ఆర్టికల్ 17 కింద. మేజర్ థింగ్ ఏంటి అంటే ఒక మనిషిని ఇంకో మనిషి ముట్టుకోకూడదు అంటే అది డిగ్నిటీ లేనట్టు కదా ఆ మనిషికి. సో ఇట్ ఈస్ అగైన్స్ హ్యూమన్ డిగ్నిటీ ప్రిన్సిపల్. సిమిలర్ గా ఈ మాన్యువల్ స్కావెంజింగ్ అంటే ఏదో అర్థమైంది కదా. సో ఈ మాన్యువల్ స్కావెంజింగ్ అనేది కూడా అగైన్స్ హ్యూమన్ డిగ్నిటీ. Now here this says that more than 90% of the people who are involved in this manual scavenging are from lower caste, SC, ST, OBCs, and అందులో కూడా స్పెసిఫిక్ సెక్షన్స్. ఇప్పుడు పాకి అనే క్యాస్ట్, చండాలాస్, సో ఇలాంటి క్యాస్ట్ కొన్ని ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎక్కువగా ఈ మాన్యువల్ స్కావెంజింగ్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మేజర్ థింగ్ ఈస్ వాళ్ళకి రిలేటివ్గా ఇన్కమ్ తక్కువ వస్తుంది. వాళ్ళ ఫ్యామిలీ ప్రొఫెషన్ కింద ఎప్పుడు నిండా ఉంది. when they will be going for manual scavenging they will be facing lot of health problems. వాళ్ళ పిల్లలు వేరే ప్రొఫెషన్కి వెళ్ళడానికి వాళ్ళ రిలేటివ్గా స్కిల్ తక్కువ ఉంది. సో ఇవన్నీ మనకి ఏం చెప్తే మాన్యువల్ స్కావెంజింగ్ ఈజ్ ఎ క్రైమ్. సో మనకి ప్రొహిబిషన్ ఆఫ్ మాన్యువల్ స్కావెంజింగ్ యాక్ట్ 2013 అనేది చేశారు. బట్ ఈవెన్ నౌ ఇండియాలోని మాన్యువల్ స్కావెంజింగ్ అనేది జరుగుతుంది. మనము మెకానికల్ స్కావెంజింగ్ వైపు మనం వెళ్తున్నాం. దానికోసమని ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ గవర్నమెంట్ హ్యాడ్ కమ్ అప్ విత్ బందీకూట్ రోబో. నౌ ఇది మెషిన్ లాంటిది రోబో. ఇట్ కెన్ గో అండ్ క్లీన్ దట్ డ్రైనేజ్ అండ్ ఆల్. ఓకే, క్లీన్ దట్ సెప్టిక్ ట్యాంక్. సో హ్యూమన్స్ అవసరం లేదు, ఇలాంటివి యూజ్ చేయాలి ఈ బందీకూట్ లాంటివి. నెక్స్ట్ ఏంటంటే ఈ మెకనైజేషన్ ఆఫ్ స్కావెంజింగ్ కోసమని నమస్తే అనే ఒక స్కీమ్ లాంచ్ చేశారు. ఐ హోప్ ఈ ఆర్టికల్ ఇచ్చి ఉంటారు. ద ప్రొఫైలింగ్ ఆఫ్ సివర్ అండ్ సెప్టిక్ ట్యాంక్ వర్కర్స్ ఈస్ బీయింగ్ క్యారీడ్ అవుట్ బై ద మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ as part of its Namaste program, a scheme to mechanize all sewer work and prevent deaths due to hazardous cleaning work. In 2023-24, the scheme was brought in to replace the self-employment scheme for rehabilitation of manual scavengers. బేసికలీ ఈ నమస్తే స్కీమ్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇండియాలో నుండే ఈ స్కావెంజింగ్ ని మెకానికల్ ప్రాసెస్ వైపు తీసుకెళ్ళడానికి, ఆటోమేషన్ వైపు తీసుకెళ్ళడానికి, నెక్స్ట్ ఎవరెవరైతే మాన్యువల్ స్కావెంజింగ్ ఇప్పుడు దాకా ఉన్నారో వాళ్ళకి ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి, వాళ్ళకి స్కిల్లింగ్ ఇవ్వడానికి, వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి లాంచ్ చేసిన మేజర్ స్కీమ్ నమస్తే. ఓకే, నౌ ఎలాంటి స్కీమ్స్ ఎగ్జామ్ లో డైరెక్ట్ గా నమస్తే స్కీమ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని చెప్పిస్తాడు. సో మాన్యువల్ స్కావెంజింగ్ అబాలిష్ చేయడానికి అని. పేజ్ నెంబర్ 5, glaciologist digs deep into permafrost to gauge future climate change disasters. Now what is this permafrost? అప్పర్ చెప్పండి. See,
దానికి ఏం సినిమా మనకు గుర్తురాట్లేదు కానీ కింద ల్యాండ్ ఉంటుంది కానీ అప్పర్ ఎయిర్ లో కింద గ్రాస్ ఉంటుంది, ప్లాంట్స్ ల్యాండ్ ఉంటాయి, మీదంతా ఐస్ ఫామ్ అవుతుంది. నౌ ద ప్రాబ్లమ్ ఈస్ దట్ ఆ కింద ఏమైతే ఉన్నాయో దే ఆర్ ఫ్రమ్ మెనీ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. ఆ ప్లాంట్స్ ఇవన్నీ దే ఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ కార్బన్ ఇన్ ఇట్. ఎప్పుడైతే క్లైమేట్ చేంజ్ వల్ల ఓవర్ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఈ పర్మాఫ్రాస్ట్ అనేది కరిగిపోతుందో ఇన్సైడ్ ఉండే ఆ కార్బన్ మొత్తం రిలీజ్ అవుతుంది. సో అప్పుడు దాకా మనం కార్బన్ సీక్వెస్ట్రేషన్ చేసింది మొత్తం అంతా రిలీజ్ అయిపోయి ఎక్సెసివ్ గ్లోబల్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ అయ్యి గ్లోబల్ వార్మింగ్ అయ్యి క్లైమేట్ చేంజ్ ఇంకా స్ట్రెంథన్ అవుతుంది. ఓకే, పాజిటివ్ ఫోర్సింగ్ అంటారు దాన్ని. Permafrost melting is also an important side effect of climate change. MAD doctrine. Any threat of use of nuclear weapons must be viewed seriously. Now, every country who is having nuclear weapons will be having a nuclear doctrine. Doctrine and so okay, set of rules, sort of thing. Now, even India is also having nuclear doctrine. ఫర్ ఎగ్జాంపుల్ మన న్యూక్లియర్ డాక్టర్లు ఏముంటాయి? నో ఫస్ట్ యూస్. నో ఫస్ట్ యూస్ అంటే మనం అయితే మాత్రం మన మీద అటాక్ అయ్యేంత వరకు అటాక్ చేయం. బట్ మనం అప్పుడు ప్రాబ్లంలో ఉన్నట్టు కదా. ఒకవేళ ఎవరైనా అటాక్ చేస్తే మన హ్యూమన్ కైండ్ ఎంత ప్రాబ్లం కదా, మరి అప్పుడు ఎలాగ సాల్వ్ చేయాలి? ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం కదా. ఒకవేళ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా అటాక్ చేస్తే, మనం రీకూప్ చేసుకోలేనంత అటాక్ చేస్తే, సో అలాంటి సిచ్యువేషన్ రాకూడదంటే మ్యూచువల్లీ అష్యూర్డ్ డిస్ట్రక్షన్ అనే కాన్సెప్ట్ వచ్చింది. మ్యూచువల్లీ అష్యూర్డ్ డిస్ట్రక్షన్ ఇదేంటి అంటే మ్యాడ్ డాక్ట్రిన్. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ మీరు నా మీద అటాక్ చేస్తే నేను నెక్స్ట్ టైం ఎలాగే అటాక్ చేస్తానంటే జీవితంలో మీరు మళ్ళీ కోలుకోలేరు. సో ఒకవేళ అతను అటాక్ చేస్తే నేను మళ్ళీ అటాక్ చేస్తానని తెలుసు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను అటాక్ చేయడం. అర్థమైందా? అది మ్యాడ్ డాక్ట్రిన్. మ్యూచువల్లీ అష్యూర్డ్ మ్యాడ్ డాక్ట్రిన్ అది. అయితే ఈ మ్యాడ్ డాక్ట్రిన్ అనేది సక్సెస్ అవ్వాలి అంటే ఇండియా మనం మ్యాడ్ డాక్ట్రిన్ ఉన్నాము, నో ఫస్ట్ యూజ్ ఉన్నాం. ఈ మ్యాడ్ డాక్ట్రిన్ సక్సెస్ అవ్వాలంటే మేజర్ థింగ్ ఏంటి? మన దగ్గర అంత కెపాసిటీ ఉందని ఆయన నమ్మాలి కదా అవతలాడు. సో దానికోసమని CMD అనేది ఇంకోటి ఉంటుంది, క్రెడిబుల్ మినిమం డిటరెన్స్. వీఆర్ ఫాలోయింగ్ దిస్ క్రెడిబుల్ మినిమం డిటరెన్స్. అంటే డిటరెన్స్ అంటే deterrence. See, now what I told is that since I am having power, he will be not attacking me. This is called as deterrence. Nuclear deterrence అంటారు. Now, credible అంటే వాళ్ళు నమ్మే అంత ఉండాలి అని. మన డాక్టర్ ఏంటి అంటే credible minimum deterrence అని ఎందుకు అంటున్నాము అంటే we won't be going for acquisition of nuclear weapons and weapons. We will be acquiring only minimum number of nuclear weapons which can create డిటరెన్స్ విచ్ ఈస్ క్రెడిబుల్. అంటే అవతల మనిషి నమ్ముతాడు మనల్ని, ఏంటని, ఓకే అతని మీద చేయేస్తే నేను చచ్చిపోతాను అని. సో అలాంటి సీన్ ఒకటి క్రియేట్ చేయాలి అనేది క్రెడిబుల్ మినిమం డిటరెన్స్. ఇవన్నీ పార్ట్ ఆఫ్ అవర్ న్యూక్లియర్ డాక్ట్రిన్. ఓకే, ఇదైతే ఎందుకు ఇదంతా ఇప్పుడు న్యూస్ లో ఉందంటే మళ్ళీ రీసెంట్లీ 1 week బ్యాక్ దానికోసం ఇచ్చుంటారు. 1 week బ్యాక్ పుతిన్ గేవ్ స్టేట్మెంట్ అబౌట్ న్యూక్లియర్ వెపన్స్ మొత్తం యూజ్ చేస్తాను, న్యూక్లియర్ వార్ వైపు వెళ్తాను అని చెప్పి అతను స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈవెన్ రష్యా ఉక్రెయిన్ క్రైసిస్ లో మేజర్ ఫియర్ ఏంటి అంటే ఉక్రెయిన్ ఈజ్ హ్యావింగ్ న్యూక్లియర్ ప్లాంట్ కాల్డ్ జపోరిజా. ఓకే, ఆ జపోరిజా న్యూక్లియర్ ప్లాంట్ మీద అటాక్ చేయొచ్చేమో అని, అది ప్రాబ్లమాటిక్. నెక్స్ట్ మనము ఎప్పుడో చేసిన ఫ్యాట్ బాయ్ మనం ఈ ఆటమ్ బాంబ్ జపాన్ మీద వేసాం కదా, ఏమంటదని హిరోషిమా నాగసాకి మీద చేసింది ఏదైతే ఉందో, దాని యొక్క ఇంపాక్ట్ ఇప్పటికీ జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్ ఉంది. ఏంటంటే ఆల్ దీస్ ఆర్ రేడియో యాక్టివ్, అటామిక్. ఇప్పుడు ఈ న్యూక్లియర్ వార్ అనేది ఎగెన్స్ట్ మళ్ళీ వస్తే అప్పుడుండే టెక్నాలజీ వేరు, ఇప్పుడుండే టెక్నాలజీ వేరు. జనరేషన్స్ కుడెంట్ ఈవెన్ సర్వైవ్ ఇఫ్ ఎనీ సార్ట్ ఆఫ్ న్యూక్లియర్ వార్ హ్యాపన్స్. సో ఈ న్యూక్లియర్ వార్ అవ్వకూడదనే మనము ఏంటంటే ఇది ఎంత ప్రాబ్లమాటిక్ అందరికీ తెలుసు. అందుకనే పార్షియల్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ, కాంప్రిహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ, ఇలాంటి నెంబర్ ఆఫ్ ట్రీటీస్ మనం చేసుకున్నాం. నాన్ న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ ట్రీటీ, CTBT, NPT ఇవన్నీ మనం చేసాం. న్యూక్లియర్ సప్లైస్ గ్రూప్, ఇలాంటి నెంబర్ ఆఫ్ అగ్రిమెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వీకెండ్ క్లాస్లో అవన్నీ చెప్తానండి. బోత్ ప్రిలిమ్స్ కి మెయిన్స్ కి కూడా సిగ్నిఫికెంట్ అది.